వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు కథ ఎలా ఉందో. ఇంకా అలాగే లైక్ చేయడం కూడా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. చెలియ చెంతకు చేరిన వేళ పార్ట్ 3 ముగింపు భాగం. విద్య శివాంష్ ఇంటి నుంచి వెళ్ళిపోయి సైలెంట్గా తన ఇంట్లో కూర్చొని ఉంది. అప్పుడే తన అత్తయ్య తన ఫ్రెండ్స్తో ఊరంతా బలాదూర్ తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే సమయం దాదాపు సాయంత్రం అవ్వడంతో, ఏంటే ఈరోజు ముందే వచ్చేసావు అని అంది. ఆవిడకు ఇప్పుడు తను పనిలోకి వెళ్ళను అని చెప్తే తన అత్తయ్య మళ్ళీ ఏం మాట్లాడుతుందో అని భయం వేసింది. ఒకవైపు తన అమ్మా నాన్నను వీళ్ళే చంపేశారు అని కోపం, ఇంకోవైపు ఉన్న రెండింటిని మేనేజ్ చేస్తూ బయటపడకుండా, అది అత్తయ్య, ఈరోజు వాళ్ళకు ఏదో పని ఉండి ఇంట్లో ఎవరూ లేరంట, కాబట్టి నన్ను కూడా వెళ్ళిపోమన్నారు, అందుకే వచ్చేసాను అని అని చెప్తూ ఉంటే, అవునా, అయితే పని లేకపోతే డబ్బులేం కట్ చేయరు కదా అని అంది ఆవిడ. విద్యకు అసహ్యంగా అనిపించింది. ఇంత నీచమైన మనుషుల దగ్గర నేను ఇన్ని రోజులు బ్రతికినందుకు వాళ్ళు తనని ఎన్ని కష్టాలు పెట్టినా భరించింది. కానీ ఆఖరికి ప్రాణాలు కూడా తీశారు అంటే తను తట్టుకోలేకపోతుంది. తన తల్లి తండ్రి చనిపోవడానికి కూడా కారణం వీళ్ళు. ఆ రోజు వీళ్ళు తనని నమ్మించి మభ్యపెట్టి పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈరోజు తనను ప్రేమించే శివాంష్ ఇలా పిచ్చోడిలా తన కోసం ఎదురు చూడాల్సి వచ్చేది కాదు. అది తలుచుకున్న ప్రతిసారి ఆమె బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆమె ఏం మాట్లాడకుండా, అదేం లేదు, వాళ్ళు జీతమేం తగ్గించరు అని చెప్పేసి తనకు పని ఉన్నట్టు కిచెన్లోకి వెళ్ళిపోతూ ఉంటే, కాఫీ తీసుకురా అని తన అత్తయ్య విద్యకు పని చెప్పింది. విద్య ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకెళ్ళి తన అత్తయ్యకి ఇచ్చింది. అప్పుడే ఆవిడ కాఫీ తాగుతూ, కాఫీలో కారప్పొడి వేసింది అని ఒక సిప్ చేసి కారం తట్టుకోలేక గట్టిగా అరుస్తూ కోపం వచ్చి కొట్టబోతే, తిరిగి విద్య ఆవిడను కొట్టినట్టు విద్య ఒక్క క్షణం ఊహించుకుంది. కానీ అది ఊహ మాత్రమే. ఆమెలో నుంచి ఇంకా ధైర్యం బయటికి రావడం లేదు. దాంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా తీసుకెళ్ళి కాఫీ ఆవిడకిచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ అత్తయ్య ఇదేంటి, తిడదామని అనుకుంటే తప్పించుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది అని అనుకుంటూ, దాంతో ఆవిడకు కూడా ఆ రోజు ఏదో ఎక్కువగా బయట తిరిగేసి అలసిపోయి వచ్చినట్టు అనిపించి, ఈరోజు చాలా పనులు చేసేసాను, అక్కడికెళ్ళాను, ఇక్కడికెళ్ళాను, ఫ్రెండ్స్తో పిచ్చా పార్టీ చేసుకున్నాను, బాగా అలసిపోయాను, దీంతో కాళ్ళు పట్టించుకొని చాలా రోజులవుతుంది కదా అని అనుకుంది. అప్పుడే ఏదో గుర్తొచ్చి, ఒసే విద్య, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు నొక్కుతురా అని అంది. విద్య కిచెన్లోని ఏదో ఆలోచిస్తూ ఉన్న తనకి ఆవిడ మాటలు విన్నప్పుడు అక్కడే పక్కన రోకలుబడి ఉండడంతో దాన్ని తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు విరగొట్టాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా హాల్లోకి వెళుతున్నప్పుడే విద్య రావడం లేదు అని ఆవిడే లేచి వస్తూ కిచెన్ వైపు కనిపించేసరికి విద్యకు ఏదో ఐడియా వచ్చింది. వెంటనే మార్నింగ్ వీళ్ళు ఫ్రూట్స్ తిని అవి డస్ట్బిన్లో కూడా పడేయకుండా అక్కడే పక్కనే పడేసి తొక్కలు వెళ్ళిపోయారు, అరటి తొక్కలు. అది గుర్తించిన విద్య పక్కనే నేలపై పడి ఉన్న ఆ తొక్కను తన అత్తయ్య లోపలికి నడుచుకుంటూ వస్తుండగా అది గమనించి ఆవిడ అక్కడికి వచ్చేలోపు ఆవిడ చూడకుండా ఆ తొక్కని అక్కడ వేసింది. అంతే, ఆవిడ కోపంగా వస్తుంది కాస్త సర్రున కాలు పెట్టి నేలపై పడ్డది. విద్య ఆవిడ పడిపోవడం చూసి ఆమెకి కొంచెం బాధ, ఆమె మీద కోపం
పెద్దావిడిని ఇలా చేశాను అని కోపం ఇవన్నీ వచ్చినా కూడా ఆ క్షణం ఆమె తన మనసును రాయి చేసుకుంది. అప్పుడే బయట నుంచి కిచెన్లోకి వచ్చిన సరిత కంగారుగా కింద పడిపోయిన తన అత్తయ్య దగ్గరికి వచ్చింది. విద్య కూడా అప్పటికి తన అత్తయ్య దగ్గరికి వచ్చి లేపటానికి, అత్తయ్య మీకేం కాలేదు కదా అని ఇద్దరు కోడళ్ళు చెరోవైపు ఆమెను పట్టుకొని లేపడానికి ట్రై చేశారు. కానీ ఆమె లేవలేక ఆమె నడుం పట్టుకొని కుయ్యో మొర్రో అంటూ కాలు బె కాలు విరిగిందేమో, చాలా నొప్పిగా ఉంది, చచ్చిపోతానేమో, ఎక్కడైనా చూపించండే అమ్మా అంటూ మొత్తుకుంటూ ఉంది. సరిత మనసులో ఏ గోడైనా తగిలి ఇది తలకు తగిలి పోయినా ప్రశాంతంగా ఉండేది అని మనసులో తిట్టుకుంది సరిత. అప్పుడే విద్యకి మనసులో జాలేసింది. తప్పు చేస్తున్నానా? అసలు నేను ఇలా చేసేదాన్నేనా? నేను తాళి తెంచేశాను, వాళ్ళు నా అమ్మా నాన్నను చంపేశారు అనే మాట శివాన్ చెప్పినా కూడా నేను ఆ తాళి తెంచి ఉండకూడదేమో, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ అప్పుడే ఏదో గుర్తొచ్చిన దానిలా మెల్లగా సరిత వైపు తిరిగి ఒక డాక్టర్ దగ్గరికి అత్తయ్య తీసుకెళ్దామా అత్తయ్యను తీసుకెళ్దామా అని అడిగింది. కానీ సరితకు దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇది తిరిగి మనల్ని ఒక మాట అంటుంది. ఇలాంటి వాళ్ళను చూసుకోవడం అంటే పాముకు పాలు పోసినట్టే అని మనసులో ఉన్న ఇక తప్పక అవసరం లేదులే విద్య, డాక్టర్కి కాల్ చేస్తా, మనకు తెలిసిన ఆయన ఉన్నాడు కదా, అతన్ని ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు అని చెప్పి డాక్టర్కి కాల్ చేసింది. అప్పటికే తన అత్తయ్య ఏడుస్తూ మొత్తుకుంటూ ఉన్న ఆ క్షణంలోనే విద్యకు చాలా బాధేసింది. నేను ఇలా చేసి తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేశారని నేను కూడా ఆవిడని కింద పడేశాను అనే గిల్టీనెస్తో వెంటనే దేవుడు గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంది విద్య. వాళ్ళు తనకు ఎంత నష్టం చేసినా కూడా తన మంచి మనసు వాళ్ళను క్షమిస్తూనే ఉంది. ఈ జన్మకు ఈ ఇంట్లోనే పడి ఉండాలి, కానీ వీళ్ళు నా తల్లిదండ్రులు చంపారు అని ఆలోచన వస్తే నాకు కోపం వస్తుంది, కానీ ఇప్పుడు నేనేం చెయ్యగలను అని పరిపరి విధాల ఆలోచిస్తూ అలాగే దేవుడి గదిలో పడుకొని నిద్రపోయింది. దాదాపు 8 గంటలు అవుతూ ఉంటే ఆమె మొహంపై నీళ్లు పడ్డాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది విద్య. ఎవరా అన్నట్టు తన మొహం మీద పడ్డ ఆ నీళ్లను తుడుచుకుంటూ అక్కడ చూడగా అక్కడ తన ఆడపడుచు అయిన నీలిమ విద్య వైపు కోపంగా చూస్తూ, ఏంటే అమ్మకు కాలు తగిలిందని అమ్మ మీద భయం పోయిందా నీకు? మేము వచ్చి ఇంటికి ఎంతసేపు అవుతుంది? ఇల్లంతా వెతికాం ఎక్కడున్నావని, అయినా కనిపించలేదు మహారాణి గారు. ఏదో కోట్లు మాకు ఇచ్చినట్టు దర్జాగా ఇక్కడ నిద్రపోతున్నావేంటే అని విద్యను కాలితో కడుపుపై తంది. ఒక్క క్షణం నొప్పి తట్టుకోలేక విద్య నీలిమ నొప్పిగా ఉంది అని అంటూ కాళ్ళని పట్టుకొని తన కాలిని వదిలేయమని, ప్లీజ్ వదిలేయమని పట్టుకుంది. నీలిమ అయినా వినకుండా తన కాలిని అలాగే విద్య కడుపుపై ఉంచి కింద పడి నొప్పికి అల్లాడుతున్న ఆమె కడుపుపై గట్టిగా తొక్కుతూ లేచి 1/2 అవర్లో అమ్మ మార్నింగ్ నుంచి ఫ్రెష్ అవ్వలేదు, కాళ్ళు నొప్పి వల్ల డాక్టర్ వచ్చి అమ్మకు ట్రీట్మెంట్ చేశాడు, వెళ్ళే ముందు తనని ఫ్రెష్ చేయించి ఆ తర్వాత వంట చేయి, మా గదులకు ఫుడ్ పంపించు, లేట్ అయ్యింది అనుకో చంపి పడేస్తా చెప్తున్నా అని విద్య చుట్టూను పట్టుకొని నీలిమ మళ్ళీ నేలపై తోసి విసిరేసినట్టే ఆమెను నేలపైకి తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీలిమ వెళ్ళిపోగానే విద్య మోకాళ్ళలో తన తలను దాచుకుంటూ భయపడిపోతూ పిచ్చిదానిలా చెదిరిపోయిన ఆమె జుట్టును, ఆమె బట్టలు కూడా చినిగిపోయేలా దారుణంగా కొట్టింది. ఓపిక లేదు. అసలు రోజంతా మైండ్ పని చేయకపోవడం ఒకటైతే తను ఆ రోజు ఫుడ్ కూడా తినలేదు. ఆమెకు ఏం చెయ్యాలో తెలియలేదు. కానీ ఇప్పుడు నీలిమ చెప్పింది కనుక చెయ్యకపోతే చంపేస్తుంది. అందుకనే భయంగా లేచి త్వరగా వెళ్ళి ఓపిక లేకపోయినా నడవడానికి
కడుపు నొప్పి లేస్తున్నా బలవంతంగా తన అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. తన అత్తయ్య విద్య రావడంతోనే ముదరష్టప్దాన నేను మంచంలో పడ్డాను అని, ఎక్కడ నాకు సేవ చెయ్యాల్సి వస్తుందో అని, ఎక్కడికి పోయి చచ్చావే, నా కొడుకు ఇంటి దగ్గర ఎలాగో లేడు, ఎవడితో అయినా కులకడానికి వెళ్ళావా అని పాపిష్టిదానా అంటూ తిట్టడం మొదలుపెట్టింది. అయినా విద్య ఏం మాట్లాడకుండా ఆమె ఎన్నంటున్నా ఆమెను మెల్లగా లేపి స్నానం చేయించింది. విద్య అత్తగారు చాలా భారీ మనిషి. అయినా తన శక్తికి మించి ఆవిడను వీల్చైర్లో కూర్చోబెట్టి ఆవిడకు స్నానం చేయించింది. స్నానం చేయిస్తున్నంతసేపు ఆవిడ ఏదో ఒక రకంగా విద్యను కొడుతూనే ఉంది. అయినా అన్నింటినీ భరిస్తూ ఆవిడ కావాల్సిన పనులన్నీ ఆవిడకు చేసిపెట్టి త్వరగా తను కూడా మళ్ళీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన 10 రకాల ఐటమ్స్ అన్నీ ఒక్కతే చేయడం మొదలుపెట్టింది. తన ఆడపడుచు అన్నట్టు అర్ధగంటలో చెయ్యమని చెప్పింది కాబట్టి చాలా ఫాస్ట్గా ఒక్కతే చేసేసింది పాపం అన్నీ. చాలా కష్టంగా అనిపించింది తనకు. చేతులు కాలిపోతున్నాయి. తనకు ఒక్క క్షణం కూడా గ్యాప్ దొరకడం లేదు. ఊపిరాడడం లేదు. నరకం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయ్యింది. కానీ ఆమెకు ఒకే ఒక్క ఆలోచన, శివాంష్ దగ్గరికి వెళ్ళకూడదు అనే ఆలోచన మాత్రమే ఆమె మైండ్లో ఉంది. ఎందుకంటే శివాంష్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అతడు విద్యను మహారాణిలా చూసుకుంటాడు. ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ అతడికి ఏం కర్మ, ఇలా ఎవడో పెళ్లి చేసుకున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఆ విషయం విద్యను కృంగదీస్తుంది. అందుకే ఆమె ధైర్యం చేస్తే బయటికి అడుగు పెట్టలేకపోతుంది. ఆమె బయట అడుగుపెట్టిన మరుక్షణం శివాంష్ ఆమెను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కోసం మాత్రమే ఆలోచించి ఆమె ముందడుగు వెయ్యలేకపోతుంది. ఇంకో విషయం ఏంటంటే గతంలో తన అమ్మా నాన్నకు, శివాంష్ అమ్మా నాన్నకు ఏదో గొడవ జరిగింది. ఇది ఏంటో అది ఏంటో తనకు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా తనతో పెళ్ళికి ఒప్పుకుంటారు? వీటన్నింటి మధ్య ఆమె నలిగిపోతుంది. అతడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని ఆమె కోరిక. అందుకోసమే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆమె ఆ నరకం భరించాలి, తప్పదు అని అనుకుంది. కానీ ఎందుకో తెలియదు, ఆమెకు శివాంష్తో టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. అతడితో కలిసి భోజనం చెయ్యాలి, అతడితో కబుర్లు చెప్పాలి, అతడితో ఫోటోలు దిగాలి, అతడితో సిటీ అంతా తిరగాలి, ఐస్ క్రీమ్ తినాలి, అల్లరి చెయ్యాలి, ఆ జ్ఞాపకాలన్నీ పోగు చేసుకోవాలి అని ఆమె ఆ క్షణం అనుకుంది. అలా అనుకుంటున్నప్పుడే ఆమె కంట్లో కన్నీళ్లు కారిపోయాయి. అలా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఎందుకో తెలియదు గుమ్మంలోకి వచ్చి బయట ఎప్పుడూ ఆమె కూర్చునే స్టెప్స్పై వచ్చి కూర్చుంది. ఆమె ఎప్పుడూ గమనించింది, ఈరోజు గమనించింది. శివాంష్ ఎప్పటిలానే అదే బాల్కనీలో కూర్చొని ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె అతని వైపు చూసేసరికి స్పష్టంగా ఆ బాల్కనీ లైటింగ్లో అతడి మొహం కనిపించింది. ఆమె వైపు చూస్తున్నాడు, కానీ అతడి కంట్లో కూడా బాధ స్పష్టంగా కనిపిస్తుంది. బాధ కన్నా కోపమే ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడే ఆమె చూస్తుందని గమనించిన శివాంష్ ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. ఆమె కూడా ఏం మాట్లాడలేదు. దాదాపు గంటసేపు అలాగే చూసింది. కానీ అప్పటికే తన అత్తయ్య గదిలో నుంచి ఒసేయ్ ఎక్కడ చచ్చావే అంటూ ఆవిడ పిలిచేసరికి భయపడిపోతూ ఇంకేం చెయ్యలేక అప్పటికే టైం అర్ధరాత్రి కావడంతో తలుపులన్నీ క్లోజ్ చేసి తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆవిడ నాకు నిద్ర రావడం లేదు, కాలు నొప్పిగా ఉంది అంటూ మళ్ళీ కాలుకు మందులు పూయించుకుంటూ తెల్లవార్లు ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఆమె కాలు లైట్గా పెనికింది,
కానీ ఆమె పనులు ఆమె చేసుకోవచ్చు స్టిక్ పట్టుకొని. కానీ విద్యను కావాల్సిందే ఆమె ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. అలా ఎప్పటికో 1 గంటకు పడుకుంది తను. కానీ ఇక్కడ శివాన్ష్కి నిద్ర కరువయ్యింది. అబ్రాడ్లో ధీరజ్ ప్రియాను హక్ చేసుకొని, ఎలా ఉన్నావు ప్రియా అని అడిగాడు. ఆమె కూడా, నేను బాగున్నాను, కానీ నువ్వింత త్వరగా వస్తావని అనుకోలేదురా అని అంది ప్రియ. ధీరజ్ ఆమె వైపు చూసి, సారీ ప్రియా, నాకు తెలుసు ఆఫీస్ పనంతా నీ ఒక్కదాని మీదే వదిలేసి వెళ్ళామని అతడు అంటూ ఉంటే ఆమె నవ్వుతూ, ఏం పర్లేదు, అయినా నువ్వు బావ అక్కడి నుంచి కూడా ఆఫీస్ పనిలో నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు కదా అని కళ్ళెగరేసి మరీ నవ్వుతూ అడిగింది. కానీ ధీరజ్, అయ్యుండొచ్చే, కానీ మేము ఇక్కడ ఉండటానికి అక్కడి నుంచి వర్క్ చేయడానికి చాలా తేడా ఉంది కదా అంటూ ఉయ్యాలలో నిద్రపోతున్న పాపని ఒకసారి చూసుకున్నాడు ధీరజ్. మళ్ళీ ప్రియ వైపు చూసి, మీ నాన్నకు హెల్త్ బాగోలేదు, ఒక్కగానొక్క కూతురువి కదా, నువ్విప్పుడు అక్కడ ఉండాలి, అందుకే అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించేశాడు. నువ్వు ఇండియాకు రేపు వెళ్తావా, టికెట్ బుక్ చేయనా అని అడిగాడు. ధీరజ్ ఆమె నవ్వుతూ అతన్ని హక్ చేసుకొని, నాన్నకు ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యిందంట, ఆ రోజు ఎవరో తన్ని కాపాడి సేవ్ చేశారంట, కాకపోతే ఆయన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పలేకపోయారు, ఆయనకున్న మనశ్శాంతి కరువయ్యింది, అందువల్ల అప్పటినుంచి తనను వెతికి థ్యాంక్స్ చెప్పాలి, తనకు ఏదైనా సహాయం చేయాలి అని ఆ విషయం గురించి ఆలోచించి హెల్త్ బాగోలేకుండా చేసుకుంటున్నారు. రేపు నేను వెళ్తాను కదా, ఆయనతో ఈసారి గొడవపడైనా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను ధీరు అని ప్రియ అంటూ ఉంటే, సరే తీసుకురా, ఎలాగో అమ్మ నాన్న ఇద్దరు, వాళ్ళకు కూడా కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, మీ అమ్మా నాన్న ఇక్కడ ఉంటే. అన్నయ్య దగ్గర మాట తీసుకున్నారు కదా అమ్మా నాన్న, వాళ్ళు కాశీకి వెళ్ళి ఏవో పూజలు చేయించడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అడిగిన కోరికను అన్నయ్య తీర్చాలి, లేదంటే వాళ్ళు అస్సలు ఊరుకోరు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిన మాట కన్నా అన్నయ్యకు ఆ పని చెయ్యడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతాడు, అంత మొండివాడు అన్నయ్య అని ధీరు అయినా నువ్వు కూడా అక్కడే ఉంటావు కదే, వెళ్ళి మీ బావగారిని కలువు, పాపని చూపించు, అన్నయ్య కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అని వాళ్ళిద్దరూ ఇంకా ఏవేవో కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు ఇద్దరు, ధీరు ఇంకా ప్రియ. ఇక్కడ శివాంష్ మాత్రం అస్సలు నిద్రపోకుండా ఆ రోజు నైట్ అంతా అలాగే మెలకువతో ఇంటివైపు చూస్తూ, నాకు అది ఒక శ్మశానంలా కనిపిస్తుంది, నువ్వు ఎంత వద్దు అని మొత్తుకున్నా మళ్ళీ 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 అక్కడికే వెళ్తున్నావు, ఎందుకే, నేను నీకెందుకు గుర్తుకులేను, నీతో గడిపిన జ్ఞాపకాలు నీకెందుకు గుర్తులేవు, నువ్వు నన్ను ప్రేమించడం గుర్తులేదా, చిన్నప్పుడు నీతో కలిసి చాలా పనులు, చాలా అల్లరి, చాలా ప్రేమ అన్నీ ఉన్నాయి మన మధ్య, మన ప్రేమ కథలో వీటన్నింటినీ ఎలా మర్చిపోయావు విధు అన్నాడు. అతడి పాకెట్లో ఉన్న ఆమె ఫోటోను చేతిలోకి తీసుకొని గుండె దగ్గర పెట్టుకొని, ఈ గుండె చప్పుడు ఇలా అయినా వినే నువ్వు నా దగ్గరికి రాకపోతే ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేస్తుంది విద్య, చచ్చిపోయేలా ఉన్నానే, వచ్చేవే, పిచ్చెక్కిపోతుంది నీ ఊపిరి తగలక అని అంటూ మనసులోనే ఏదేదో మాట్లాడుకుంటూ కుమిలిపోతూ, ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాడైనా అంత పిచ్చిగా ప్రేమిస్తే కృంగిపోకుండా ఉంటాడా, అలా అక్కడే పిచ్చివాడిలా ఉండిపోయాడు. మరుసటి రోజు యథావిధిగా సమయం తెల్లవారుజామునే లేచి ఎప్పటిలానే ఆమె ఎంత ఆలస్యంగా పడుకున్నా అదే టయానికి లేవాలి కాబట్టి చకచకా లేచి ఆమె పనులన్నీ చేసి, అప్పుడు ఆమె ఎక్స్ట్రా డ్యూటీ తన అత్తయ్యకు
స్నానం చేయించడం కూడా చేయించాలి కాబట్టి ఈ పనులు కూడా ఆ పనులు కూడా పూర్తి చేసింది. ఆ రోజు తను వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది. శివాన్ష్‌తో గడపాలి, తనతో టైం స్పెండ్ చేయాలి. అందుకోసమని తను ఇంట్లో పనులన్నీ చేసేసింది. కానీ తనకు ఒకే ఒక్క భయం పట్టుకుంది. ఎందుకంటే తన అత్తయ్యకు కాలు విరిగింది కాబట్టి తనని ఇంట్లోనే ఉండమంటుందేమో అని భయపడింది. కానీ ఆమె అనుకునేదానికి విరుద్ధంగా ఆమె అత్తయ్య ఈరోజు కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికో వెళ్తుంది. ఆ పని తప్పిపోతే అక్కడ చాలా ఇబ్బందవుతుంది. అందుకోసం అని చెప్పి వాళ్ళు తిరిగే చెత్త తిరుగుళ్ళకు ఇబ్బందవుతుంది అని కాలు కుంటుకుంటూనే వెళ్ళిపోయింది. సరిత ఆవిడ వైపు అసహ్యంగా చూసి, ఇది దీని దీన్ని అత్త అని పిలవాలి అంటే అసహ్యంగా ఉంది అని విద్య వైపు చూసి, అప్పటికే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అది ఎక్కడికెళ్తుందో తెలుసా విద్య అని అడిగింది. విద్య లేదు అన్నట్టు తల ఊపడంతో సరిత తల కొట్టుకుంటూ, ఇంట్లో మన చేతకాని మామ ఉన్నాడు కదా, ఆ పోరంబోకుల వెధవ, వాడికి ఎవరితో ఒకరిని తగులుకుంటాడు వాడు. అలాగే ఇది కూడా వయసు, సిగ్గు, మానం, రోషం అన్నీ మర్చిపోయి ఈ పనికి మాలింది ఎవడైనా డబ్బున్న వాడికి దొరికితే వాడి పక్కలెక్కడానికి వెళ్తుంది అని సరిత చెప్తూ ఉంటే విద్య ఆశ్చర్యపోయి, అక్క, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు, అయినా అత్తయ్య అలా చేస్తుందా అని బెత్తరపోయి షాకింగ్గా చూస్తుంటే అలాగే ఉండిపోయింది విద్య. సరిత విద్య వైపు కోపంగా చూస్తూ, నీకెప్పుడు అర్థమవుతుంది, నీకెందుకు అర్థం కావడం లేదు, అక్కడున్నారు చూడు వాళ్ళు A1 ఫ్రాడ్లు అంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వైపు చూపించింది సరిత. నేను చాలాసార్లు చూశాను విద్య, ఆవిడ చాలా డబ్బున్న మగాళ్ళు, ఆడదాని పొత్తు కోసం వస్తారు కదా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, సెకండ్ సెటప్స్తో సంబంధం పెట్టుకునే వాళ్ళు. అలాంటి వాళ్లకు ఈవిడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అవసరమైతే ఈవిడే వెళ్తుంది. లేదంటే ఎవరైనా అమ్మాయిలను డబ్బు లేని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఎరగా చేసి ఈవిడ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటుంది అనేసరికి ఉలిక్కి పడింది విద్య. అంత నీచురాలా వీళ్ళు, శివాన్ష్, అందుకే నా చెప్పింది, వీళ్ళు నమ్మించి మోసం చేసే రకాలు, మెత్తగా గొంతు కోస్తారు, వీళ్ళు పైకి కామెడీ పీస్లా కనిపిస్తారు కానీ చాలా డేంజరస్ అని అతడు చెప్పాడు. ఆ విషయం గుర్తుకు వచ్చి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది విద్యకు ఒక్కటే అనిపించింది ఆ క్షణం, శివాన్ష్ను అంత ఘోరంగా ఆ రోజు వాళ్ళు కొట్టారు. ఈరోజు ఒకవేళ అతడు ఇక్కడే ఉన్నాడని తెలిస్తే వీళ్ళు ఏం చెయ్యకుండా ఊరుకుంటారా? లేదు, ఖచ్చితంగా అతడు నేను ఇక్కడ ఉంచనివ్వకూడదు, ఏదైనా చేస్తారో అని ఆలోచన ఆమె మనసులో మెదలగానే తట్టుకోలేకపోయింది. సరే అక్క, నాకు కిచెన్లో పని ఉంది అని అంటూ ఏం మాట్లాడకుండా తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. విద్య అలా ఎప్పుడూ వెళ్ళిపోదు, ఏం చెప్పినా సైలెంట్గా వినేది. కానీ ఈరోజు ఆమె ఎందుకు అలా ఉంది అని సరిత కూడా ఆమెలో ఏదో మార్పు కనిపించింది. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సరిత. ఆమెకు కూడా డ్యూటీకి టైం కావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరిత. ఇక విద్య ఎప్పట్లానే అంతా ఇంట్లో పని చేసేసి ఏదో ఆలోచిస్తూ ఇంటికి తాళం వేసి ఎదురింటి వైపు అడుగులు పడ్డాయి. అక్కడ బయట వాచ్మెన్ ఉన్నాడు. లోపల డ్రైవర్ కార్ తుడుస్తూ కనిపించాడు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్, లోపల సార్ ఉన్నారా అని అడిగింది విద్య. ఉన్నారమ్మా, నీకోసమే చూస్తున్నారు, ఆయన ఇంకా టిఫిన్ కూడా తినలేదమ్మా అనేసరికి అప్పటికే టైం 10 అవుతుంది. ఆమెకు అర్థమయ్యింది శివాన్ష్ తన కోసమే తినకుండా ఉన్నాడని, నైట్ కూడా తినకుండా ఉన్నాడని ఆమెకు తెలుసు. కొంచెం విసురుగా, మరి ఇంకొంచెం కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అతడు సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. కోపంగా
అతడి ముందుకు వెళ్ళి నిల్చొని అతని వైపు చూసింది. కానీ అతడు ఆమె వైపు అస్సలు చూడలేదు. ల్యాప్టాప్ని విసురుగా లాగేసింది. అతడు కూడా కొంచెం చురుగ్గా చూశాడు. కానీ విద్య అతని చూపుకు భయపడి ఒక్క అడుగు వెనక్కి వేసింది. శివాంష్కే అర్థమయ్యి ఏం మాట్లాడలేక సైలెంట్గా, విధు ముందు ఆ ల్యాప్టాప్ ఇవ్వు అన్నాడు సీరియస్గా. ఆమె కొంచెం మొండిగా, నేను ఇవ్వను, వచ్చి ముందు టిఫిన్ చేయి అని అంది. అతడు నాకు ఆకలిగా లేదు అన్నాడు. కానీ విద్య కొంచెం స్లో వాయిస్లో, కానీ నాకు బాగా ఆకలేస్తుంది అని చిన్న పిల్లలా అడిగింది. ఆ ఒక్క మాట అతడి మనసును అంతసేపు రాయిలా కఠినంగా ఉంచిన ఒక్క నిమిషంలో కరిగిపోయేలా చేసింది. వెంటనే లేచి ఆమె చెంపను అతడి చేత్తో పట్టుకొని, పద, ఆకలేస్తుంది కదా, ఆ మాట ఆకలేస్తుందా, ఆ మాట ముందే చెప్పాలి కదరా, అయినా ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావు, ఎప్పుడో వచ్చేసి ఉండాల్సింది కదా, ఇక్కడ వర్క్ ఉందని చెప్పి అయినా ఇంకా మాట్లాడుతూ అలాగే ఉన్నావేంటి, ఆల్రెడీ ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేసి పెట్టా, నువ్వు వస్తావని, నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టా, ఇలారా అంటూ డైనింగ్ టేబుల్పై కూర్చోబెట్టి ఆమె ప్లేట్లో అన్నీ వడ్డించడం మొదలుపెట్టాడు. ఆమె మొహంపై నైట్ కొట్టిన దెబ్బలు అలాగే చారల్లా కనిపించాయి. కానీ ఇప్పుడు వాటి గురించి అడిగినా అతడి మూడ్ పాడవుతుంది. ఆమెను ఏదో ఒకటి తిట్టాల్సి వస్తుంది. తినేటప్పుడు ఇవన్నీ ఎందుకులే అని అనిపించి ఆమెకు ఫుడ్ వడ్డించి తిను అన్నాడు. నువ్వు కూడా తిను అని బేలగా అడిగింది తను. అతడు ఇంకేం ఆర్గ్యూ చేయకుండా ప్లేట్లో పెట్టుకున్నాడు. కానీ విద్య అతడి వైపే చూస్తూ ఉంటే, ఏమైందిరా అన్నాడు శివాంష్. శివ, నాకు అన్నం తినిపిస్తావా అని అడిగింది. ఒక్క క్షణం ఆ మాట, ఆ ఒక్క మాట అడుగుతున్నప్పుడు ఆమె గొంతు ఎంతైతే వణికిందో ఇప్పుడు అతని కళ్ళలో నీళ్లు కూడా నిండుకున్నాయి. ఒక్క క్షణం ఆమె కనిపించకుండా మొహం పక్కకు తిప్పేసి కళ్ళు మూసుకున్నాడు శివాంష్. ఆమె కనిపించనివ్వకుండా అతడి కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. ఇద్దరి మధ్య ఒక అడ్డుగోడ, దాన్ని తెంచే ఆమె దాటి రావాలి అని అతడు అనుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం అతడు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. అది ఆస్తిలో కావచ్చు, అంతస్తులో కావచ్చు. అతడి పక్కన ఉండే మనిషి కూడా ఒక గొప్ప మనిషి అయి ఉండాలి. తను ఇప్పుడు వేరొకరి భార్య. ఇప్పుడు ఆ తాళిని తెంచేసింది. ఇప్పుడు అతడి దగ్గరికి వెళ్తే అతడి పేరు కూడా పోతుంది. అందుకనే ఆమె ఆ గోడను, అడ్డి గోడను కూల్చలేకపోతుంది. ఇద్దరు నరకం అంటే ఏంటో అనుభవిస్తున్నారు. ఆమెకి ఇప్పుడు ఆమెకు అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే శివాంష్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసారో, ప్రతి క్షణం నేను శివాంష్ దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు నా బావ కావాలి అని చాలాసార్లు ఏడ్చింది తను. ప్రాణం మీదకి కూడా తెచ్చుకునింది విద్య. అన్నం తినేది కాదు, నీళ్లు తాగేది కాదు, నిద్రపోయేది కాదు. ప్రతి క్షణం అతడి జ్ఞాపకాలే. పిచ్చిదానిలా తయారైపోయింది. స్కూల్కి పంపించి మిగతా పిల్లలతో ఆడుకోవటానికి పంపించినా కలిసేది కాదు. తనకంటూ మరో లోకంలో ఉండిపోయేది తను. అప్పుడే ఒక డాక్టర్ని కలిసి ఆవిడ ద్వారా తనని హిప్నోటైజ్ చేసి శివాంష్ని మర్చిపోయేలా అతడి జ్ఞాపకాలు ఆమె మనసులో లేకుండా తన అమ్మా నాన్న ఆ రోజు వాటిని చెరిపేసేలా చేశారు. డాక్టర్ని ఆ రోజు తన పేరెంట్స్ అడిగారు, మళ్ళీ తనకు శివాంష్ గుర్తొస్తాడా అని. అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటి అంటే, మామూలుగా అయితే గుర్తు రాకపోవచ్చు, కానీ ఒకరోజంటూ అతడు ఆమె ముందుకు వచ్చి, నేను నీ శివాంష్ని, ఎందుకు వేరే వాళ్ళను పెళ్లి చేసుకున్నావు, నేను వస్తానని నీకు గుర్తు లేదా అని బాల్యాన్ని గుర్తుకు చేస్తే ఆమె మనసులో ఇంకా అతడు గుర్తులు చెరిగిపోకుండా అలాగే ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా ఆమె అతడిని గుర్తుకు చేసుకుంటుంది అని డాక్టర్ అన్న మాటలు ఆమెకు మొదటి క్షణం అతన్ని చూడగానే ఏవో గుర్తొచ్చాయి. కానీ అవి ఏంటో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ రోజు ఆమెకు పూర్తిగా అతడు నిజం చెప్పాడో ఆ క్షణం నుంచి కొంచెం కొంచెంగా గుర్తు రావడం మొదలయ్యింది. ఆ కారణం వల్లే తన అమ్మా నాన్నను తన అత్తయ్య మామయ్య చంపేసిన చంపేసిన వాళ్ళు చేసిన పాపాలకు
వీళ్ళు విధించిన శిక్ష అని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? బాధ్యత మధ్య చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్ల నలిగిపోవడం ఆమె మనస్సు, ఆమె శరీరం పూర్తిగా అలసిపోయాయి. తన ప్రేమ కళ్ళ ముందే ఉంది. హగ్ చేసుకొని గట్టిగా ఏడవాలి అని ఉంది. కానీ తనే ఆ గోడను దాటి ముందుకు అడుగు వెయ్యలేకపోతుంది. కానీ శివాంష్ ఆమె అడిగిందని ప్రేమగా ఆమెకు గోరుముద్దలు కలిపి తినిపించాడు. అతడి కళ్ళల్లో ఆమె మీద ప్రేమను చూసి మర్చిపోయింది. నేనంటే ఇంత పిచ్చి ప్రేమేంట్రా పిచ్చోడా అని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఒక చేత్తో ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇంకో చేత్తో ఆమెకు అన్నం తినిపిస్తున్నాడు. అప్పుడే ఆమె కూడా అతడికి అన్నం కలిపి తినిపించింది. అది చూసిన శివాంష్ కళ్ళు మెరిశాయి. తను నాకు అన్నం తినిపిస్తుంది, తనే నాకు దగ్గరగా వచ్చింది అంటే తను నాతో రావటానికి మారటానికి ట్రై చేస్తుంది అని సంతోషపడ్డాడు. అతడు అడగాలి అనుకున్నాడు. కానీ అప్పుడే విద్య, నువ్వు నన్ను ఏం అడగబోతున్నావో నాకు తెలుసు. కానీ ఈ క్షణం వీటి గురించి వద్దు. కేవలం ఈ సమయంలో మన ఇద్దరం మాత్రమే కబుర్లు చెప్పుకుందాం. అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆమెకు జ్యూస్ తెప్పించాడు. అతడే తాపించి, ఆ తర్వాత ఇది నేను చిన్నప్పుడు అమ్మా నాన్నతో గడిపిన ఇల్లు అని ఆమె చెప్తూ ఉంటే నాకు తెలుసు అన్నాడు. ఆమె అతడి వైపు చూసి, నువ్వు నాకు సిటీ మొత్తం చూపిస్తావా అని మెరిసే కళ్ళతో అడిగింది. అతడు సంతోషంగా, నువ్వు అడగడం నేను తీర్చకపోవడమా? ఎక్కడికెళ్దాం చెప్పు అని అడిగాడు. ఎక్కడికైనా, నేను నీతో కలిసి తిరిగే ప్రతి ఒక్క క్షణాన్ని అపురూపంగా ఉంచుకోవాలి అని అనుకుంటున్నా అని ఆమె చెప్పేసరికి అతడు అర్థం కానట్టు మొహం పెట్టాడు. ఆమె నవ్వుతూ అంతేలే, కొన్ని అర్థం కావు అని అంటూ, సరే ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను అని అడిగింది. అతడు, ముందు వెళ్దాం, కానీ ఇలారా, ఫస్ట్ నువ్వు స్నానానికి వెళ్ళు. మార్నింగ్ ఎప్పుడో లేచావు కదా, అప్పటి నుంచి అక్కడ ఇంట్లో పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేశావు, బాగా అలసిపోయావు. అలాగే ఎలా వెళ్తాం చెప్పు అని అతడు చెప్పేసరికి ఆమె నవ్వుతూ, మరి నాకు బట్టలు అని అంది. అతడు, ఒక్క నిమిషం ఉండు అంటూ ఎవరికో కాల్ చేశాడు శివాంష్. కాల్ చేసి, ఒక 5 మినిట్స్ కూర్చో, నీకు కావలసిన థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి అని కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు. ఆమె కూడా నవ్వుతూ సరే అంటూ అతడి పక్కన కూర్చొని అతడి చెయ్యిని పట్టుకొని ఫ్రెండ్స్ అని అంది. అతడు అర్థం కానట్టు చూస్తూ ఉంటే, సరేలే, ఈ పిచ్చిది ఎలా ఉన్నా నాకు దగ్గరగా ఉంటుంది కదా అని అనుకుని సరే ఫ్రెండ్స్ అన్నాడు. ఆ క్షణం ఎందుకో తెలియదు, ఆమెకు నా కోసం ఒకరు ఉన్నారు అనే ధైర్యం వచ్చింది విద్యలో. అలాగే సోఫాలో అతడు కూర్చొని ఉంటే ఆమె కూడా అంతసేపు కొంచెం దూరంగా కూర్చొని ఉన్నది కాస్త అతని భుజంపై తలపెట్టి, నీతో గడిపే ప్రతి ఒక్క క్షణం నా గుండెల్లో ముద్రించుకుంటా, అలాగని నేను నీతో తప్పు చెయ్యాలని, తప్పటడుగు వెయ్యాలని ఇక్కడికి రాలేదు. నీతో కలిసి అంతులేని ఆనందాన్ని, మొయ్యలేని ప్రేమానుభూతిని నీతో కలిసి పంచుకోవాలి అని అనిపించింది. మన జీవితం ఎలాగో భార్యాభర్తలుగా చెరిసగంగా పంచుకోలేకపోయాం. ఇలాగైనా నీతో సమయాన్ని గడపాలి అని అతని రూపాన్ని చూసుకుంటూ అతడి భుజంపై తలపెట్టి టైట్గా అతని చేతిని చుట్టేసి బెంగగా మొహం పెట్టి కళ్ళు మూసుకుంది. అతడు ఎక్కడ ఆమె నుంచి పారిపోతాడో అన్నంత టైట్గా అతడి చేతిని పట్టేసుకుంది విద్య. అతడు లైట్గా అర్థమవుతూ ఉన్నట్టు అనిపించింది అతడికి. తను నాతో సమయాన్ని గడిపి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి, నన్ను ఒప్పించి అని అనుకుంటుందా? ఆ తర్వాత నా గురించి గుర్తులు మనసులో పెట్టుకొని వాటితో గడిపిన ఈ కొంతకాలాన్ని ఆ గుర్తులతో కాలం గడిపేయాలి అని అనుకుంటుందా?
ఇదొక పిచ్చిది, వేగలేక చచ్చిపోతున్నా అని తల కొట్టుకున్నాడు శివాంష్. అప్పుడే డ్రెస్ కూడా రావడంతో అక్కడ పెట్టి వెళ్ళమని కళ్ళతోనే సైగ చేశాడు వచ్చినతనికి. ఆ తర్వాత ఆమెను విధు అని పిలిచాడు. ఆమె అతడి వైపు చూసేసరికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా, బయటికెళ్దాం అనేసరికి ఆమె ఆ బట్టల వైపు చూసి చుడిదార్స్ నేను ఇది ఎప్పుడు ఈ మధ్య కాలంలో వేసుకోలేదు, పర్లేదా అని మెల్లగా చెప్పింది కొంచెం ఇబ్బందిగా. అతడు ఏం పర్లేదు, ముందు నువ్వైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు. దాంతో ఆమె ఆ బట్టలు తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. లైట్ ఎల్లో పింక్ కాంబినేషన్లో మెరిసిపోతూ ఉంది ఆ చుడిదార్. ఆ తర్వాత ఆమె కిందికి వచ్చేసరికి అతడు కూడా రెడీ అయ్యి బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్లో చాలా సూపర్గా కనిపించేసరికి నవ్వుతూ అతడి ముందుకు వెళ్ళి ఎలా ఉన్నాను అని అడిగింది. అతడు ఏం చెప్పకుండా హా అన్నట్టు తల ఊపి బయలుదేరదామా అన్నాడు. ఆమె ఉడుక్కుంటూ నోటితో చెప్తే వీడి సొమ్ము ఏమైనా పోతుందా అని తిట్టుకుంది. అతడిని తిట్టుకోవడం చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఏం పట్టనట్టు కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు శివాంష్. అన్నీ తెలిసిన ఆ తర్వాత కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రైవర్ ఉండడంతో ఆయనకు సైగ చేశాడు. ఎందుకంటే విద్య అత్త వాళ్ళు ఎవరైనా వచ్చి విద్య ఇక్కడ ఉందా లేదా అని అడిగితే ఉంది అని సమాధానం చెప్పమని, లోపల ఏదో పని చేసుకుంటుంది అని మేనేజ్ చేయమని, ఇప్పుడు కలవటానికి వీల్లేదు అని చెప్పమని కవర్ చేయమని దానికి సైగ. ఆ సైగకు సమాధానం. అలా వాళ్ళు డ్రైవర్తో చెప్పి విద్యను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. మొదట ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ఆమె నవ్వుతూ. టెంపుల్కి వెళ్దాం అని అంది విద్య. అతడు కొంచెం కోపంగా ఫేస్ పెట్టి నాకు టెంపుల్కి రావడం పెద్దగా ఇష్టం ఉండదు అన్నాడు. ఆమెకు అది ఎందుకో అర్థమయ్యి ఏం మాట్లాడకుండా వెళ్దాం అని మాత్రమే అంది. ఇక ఆమె కోసం ఆర్గ్యూ చెయ్యలేక గుడివైపు పోనించాడు. ఆమె అడిగిన మొదటి కోరిక కావడంతో ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. దర్శనం చేసుకున్నారు. ఇద్దరిది చూడచక్కని జంట అని అందరూ చూసిన వాళ్ళు వాళ్ళను దిష్టి పెట్టడం మొదలుపెట్టారు. అలా గుడిలో దర్శనం చేసుకుని ఆమె అతడు వద్దు అంటున్నా అతడి మొహాన బొట్టు పెట్టింది. కళ్ళలో పడుతూ ఉంటే ఆమె ఊపేసరికి ఆమె శ్వాస అతనికి తగిలేసరికి ఒక రకమైన వింత ఫీలింగ్ కలిగింది అతడికి. కానీ బయటికి కనిపించనివ్వకుండా సైలెంట్గా అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు. సినిమాలో కూడా వెయ్యిల కబుర్లు ఆమె అతనికి చెప్తూనే ఉంది. ఆమె ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. అక్కడ దాచేసిన ఆమె మాటలన్నీ ఇప్పుడు అద్భుతమైన ముత్యాలలా అతడి ముందుకి ఒక్కొక్కటి దొర్లాయి. చాలాసేపు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు అతడు. ఆమె మొహంలోని సంతోషం, ఆమె మొహంలోని వెలుగు చూసి చిన్నగా నవ్వుకుంటూ సైలెంట్గా అలాగే ఉన్నాడు. ఆ తర్వాత మధ్యలో ఆమెకు పాప్కార్న్ తెచ్చిస్తూ ఆమె ఏదైనా కావాలి అంటే అది తీసుకొచ్చి ఇస్తూ ఆమె ఎంత విసిగించినా కూడా విసుక్కోకుండా నవ్వుతూ ఆమెను చూస్తూ ఉన్నాడు. అంతే తప్ప అతడికి ఎక్కువగా ఆమెతో మాట్లాడలేదు అతడు కళ్ళే ఆమెతో వేల మాటలు చెప్తున్నట్టు విద్యకు అనిపించింది ఆ క్షణం. ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ కూడా ఆమెకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆమె ఏది అడిగినా ఆమెకు తెచ్చియడం, ఆమె తినకుండా అలాగే వదిలేసినా కూడా ఇంత డబ్బులు వేస్ట్ చేశావని విసుక్కోకుండా ఆమెకు కావలసినవన్నీ. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళటం, ఇలా ఆ రోజంతా తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు. ఆ రోజే కాదు, దాదాపు ఒక 2 వారాలు అలాగే సిటీ అంతా తిరుగుతూ ఇంట్లో కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తూ అతన్ని ఏడిపిస్తూ కావాల్సిందే అతనిపై అలుగుతూ అతన్ని ఒక్కొక్కసారి కొడుతూ అతడు ఎప్పుడైనా పుషప్ చేస్తూ ఉంటే వెళ్ళి అతడిపై కూర్చొని కావాల్సిందే
అతన్ని ఏడిపించడం, యథావిధిగా మార్నింగ్ లేవడం, అక్కడికి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే అతడికి కోపం వచ్చి ఏం మాట్లాడలేక చూస్తూ ఉన్నాడు. నైట్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆమె ఎక్కడ అక్కడ వాళ్లకు వంట చేయమంటారో, ఆమె ఆమె ఎక్కడ బాధపడకూడదు అని ముందే హోటల్ నుంచి ఫుడ్ తెప్పించేసేయడం, అక్కడికి ఇచ్చి పంపించడం, ఇక్కడ మిగిలింది అక్కడికి పంపిస్తున్నట్టు ఫ్రీ ఫుడ్ వస్తే వంటెందుకు చెయ్యమంటుంది విద్య అత్తగారు. దాంతో బాగా తినడం తినడం బాగా అలా వాళ్ళకు ఎవరికీ డౌట్ రాలేదు విద్య మీద. ఇలా 2 వారాలు ఎంతో అందంగా సంతోషంగా అయిపోయాయి. ఆ రోజు ఒక బిజినెస్ మీటింగ్ కోసం శివాంష్ వేరే ఊరికి వెళ్ళి రావటానికి లేట్ అయ్యింది. దాంతో విద్య ముందే తన అత్తయ్యకు చెప్పింది. అతడిని చూడకుండా ఆమె ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి కాపలా కోసం నన్ను అక్కడే ఉండమన్నారు. ఎవరిని రానివ్వకుండా ఇంట్లోకి అంటూ ఏదో మేనేజ్ చేసి ఆ రోజు అక్కడే ఉండిపోయింది. శివాంష్ వచ్చేసరికి ఆలస్యమైంది. దాదాపు 12:30 కావస్తూ ఉంటే అప్పుడు వచ్చాడతడు. ఆమె హాల్లో సోఫాలో పడుకొని అతడి కోసం వెయిట్ చేస్తూ ఉంటే అలాగే నిద్రపోయింది. వెయిట్ చేస్తూ గుమ్మం దాకా వచ్చిన అతడు ఆగిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి. ఎంత సంతోషంగా ఉంది. నువ్వు నా భార్యగా ఇలా నా ఇంట్లో వెయిట్ చేస్తావు అని ఒకప్పుడు నేను కలలు కన్నానే. కానీ ఇప్పుడు కలైతే నెరవేరింది. కానీ నువ్వు నా భార్యవి కావటానికి నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు అని బాధగా ఒక నిట్టూర్పు వదిలి ఇంట్లోకి వచ్చాడు అతడు. అప్పుడే ఆమె దగ్గరగా వచ్చి నిద్రపోతున్న ఆమె మొహంపై కురులు పడ్డంతో మెల్లగా వాటిని చెవి వెనక్కి నెట్టి ఆమె నుదురు దాకా వెళ్ళి, ఎందుకో ఇన్ని రోజులు లేనిది ఒక్కసారైనా ఆమెను ముట్టుకోవాలి అని అనిపించి ఆమె చెంపపై చెయ్యి వేసి ఆమె నుదుటిపై పెదాలు మెల్లగా ఆనించి ముద్దు పెట్టాడు. ఒక్క క్షణం అతడు అలా ముద్దు పెట్టేసరికి ఆమె ఉలిక్కిపడి లేచింది. అతడి స్పర్శ ఏదో వెచ్చటి శ్వాస తగిలేసరికి ఆమె బాడీలో 1000 ప్రకంపనలు లోనయ్యింది విద్య. ఆమె ఒక్క క్షణం అలా అతడు ముద్దు పెట్టేసరికి కొంచెం ఇబ్బందిగా లేచి అతని వైపు చూసి ఏం మాట్లాడకుండా తల పక్కకు తిప్పేసింది. కానీ అతడు మాత్రం అదేం పట్టించుకోకుండా నా కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నావా? సరే ఫుడ్ తిన్నావా అని అడిగాడు అతడు. ఆమె లేదు అని అనడంతో సరే దా ఇప్పటికే ఆలస్యమైంది అని అంటూ ఇద్దరూ కలిసి ఫుడ్ తింటున్నారు. ఇప్పుడు కూడా ఆమె ఏదో బిడియంతో దిక్కులు చూస్తూనే లైట్గా తింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అని లేస్తూ ఉంటే ఎలాగో ఈరోజు ఏదో ఒకటి చెప్పావు కదా, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నాడు అతడు. విద్య అత్తగారు డబ్బిస్తే ఎంతసేపైనా ఆమెను ఏమీ అడగదు కాబట్టి అతడు మధ్య మధ్యలో డ్రైవర్ చేత లక్షలు ఇప్పిస్తూనే ఉన్నాడు కాబట్టి దాంతో వాళ్ళకు పెద్దగా డౌట్ రాలేదు. ఆ తర్వాత విద్య ఏం మాట్లాడకుండా సరే అని తల ఊపింది. అప్పుడే బయట ఏదో చప్పుడు అవుతూ ఉంటే బయటికి చూసిన వాళ్లకు వర్షం పడుతుంది అని అనుకుంటూ విద్య సంతోషంగా మనం టెర్రస్ పైకి వెళ్దామా అని అంది. అతడు కొంచెం వింతగా చూసేసరికి నీకు గుర్తులేదా, మనం చిన్నప్పుడు మన ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండటం వల్ల మనం చాలాసార్లు వర్షంలో కలిసి ఆడుకునే వాళ్ళం అని ఆమె చెప్తూ ఉంటే అతడు సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత అతను చెయ్యి పట్టుకొని టెర్రస్ పైకి వెళ్ళింది. అతడు సైలెంట్గా ఒక సైడ్కు నిలబడుకొని ఉంటే ఆమె వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ క్షణం అక్కడికి అతని మనసులో ఆమెను సొంతం చేసుకోమని పోరు పెడుతుంది. కానీ అతడు హద్దు దాటడం లేదు. ఎందుకంటే ఆమెకు అతడికి దగ్గర అవ్వాలని అది ముందే నిర్ణయించుకున్నాడు. ఆమె దగ్గర అవ్వాలని అతడు ముందే నిర్ణయించుకున్నాడు. అతడు పిడికిలు గట్టిగా బిగబట్టి ఊపిరి వదులుతూ
అక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆమె తన అత్తింట్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన పాత చీర కట్టుకొని వస్తుంది రోజు. కానీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ తర్వాత ఇక్కడ రోజు ఆమె కోసం కొత్త కొత్త డ్రెస్సులు రెడీగా ఉంటాయి. ఆ రోజు కూడా అలాగే ఒక రెడ్ కలర్ శారీ తెప్పించాడు. ఆమె ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఆ కొత్త బట్టలే కట్టుకొని ఉంటుంది. అలా ఆ శారీ కట్టుకొని అలా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటే వయ్యారంగా తిరుగుతున్న ఆమె నడుము అతడు తన ఫీలింగ్స్ని అదుపు చెయ్యలేక ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె శివాంష్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, వర్షంలో ఆడుకుందాం రా అంటూ అతని చెయ్యి పట్టుకొని ఆమె వర్షానికి తగ్గట్టు డాన్స్ చేయటం మొదలుపెట్టింది. నెమలి నాట్యం ఆడుతున్నట్టు ఆమె నడుము కూడా వంపులు తిరుగుతూ ఆమె పట్టీలు చేసే శబ్దం అతడు తమాయించుకోలేక ఒక్క క్షణం ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. ఒక చెయ్యిని అందంగా మెరుస్తున్న ఆమె నడుంపై పోనిచ్చి ఇంకో చేతిని మెల్లగా ఆమె మెడ దగ్గరికి తీసుకెళ్ళి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి ఆమె పెదాల దగ్గరికి వెళ్ళాడు. ముద్దు పెడతాడేమో అని అన్నట్టు ఆమె కూడా క్షణం ఎందుకో తమాయించుకోలేక కళ్ళు మూసుకుంది. కానీ వీటన్నింటికీ విరుద్ధంగా అతడు ఆమె అనుకున్న దానికి విరుద్ధంగా ఆమెను నుదురుపై ముద్దు పెట్టి వెనుతిరిగాడు. విద్య అతడు చేసిన దానికి అస్సలు అర్థం కాక పిచ్చెక్కిపోయి ఇన్ని రోజులు అతడితో గడిపిన క్షణాలు, చిన్నప్పటి నుంచి అతడి మీద ఉన్న ప్రేమ, అతడిని మర్చిపోవటం అన్నీ గుర్తొచ్చి ఆ క్షణం ఆమె తప్పే చేస్తుందో ఒప్పే చేస్తుందో కూడా ఆమె ఆలోచించాలి అనుకోలేదు. వెంటనే వెళ్ళిపోతున్న అతడిని వెనక నుంచి హత్తుకుంది. అతడు ఛాతీపై వెనక నుంచి హత్తుకున్న ఆమె 2 చేతులను అతడు సుతిమెత్తగా విడిపిస్తూ ఆమె వైపు తిరిగాడు. అప్పటికే వర్షంలో ఇద్దరు మొత్తం ముద్దగా తడిచిపోతున్నారు. ఆమె హెయిర్ లూజ్గా ఉండటం వల్ల ఆమె మొహాన పడుతూ ఉంటే వాటిని వెనక్కి సర్ది అతడు, నేను ఈ క్షణం నీ చెయ్యి పట్టుకుంటే జీవితాంతం వదలను చెప్తున్నా విద్య అన్నాడు. ఆ మాటకు ఒక్క క్షణం ఆమె భయపడి వెనకడుగు వేసింది. కానీ అంతలోపే గట్టిగా ఉరిమేసరికి భయంతో గట్టిగా హత్తుకుంది అతడిని. అతడు ఆమె అంగీకారం అని అనుకున్నాడు. అందుకే వెంటనే అప్పటికే అతడు కంట్రోల్ చేసుకున్న ఫీలింగ్స్ని ఇంకా అతడి వల్ల కాక ఆమె పెదాలను అందుకున్నాడు మెల్లగా. ఆమె గింజుకోలేదు, దూరం పెట్టలేదు. ఏదో ఆలోచిస్తుంది. కానీ ఆమెకు అంత ఛాన్స్ ఇవ్వకుండా అలా ముద్దు పెడుతూ ఉండేసరికి తను ఆడపిల్ల, ఇష్టమైన తను ప్రేమించిన ఇష్టసఖుడు అతడు అక్కడ కనిపించేసరికి అతడి పెదాలలో ఆమె కూడా జత కలిపింది. ఆ పెదాలలో బలం, ముద్దులో ప్రేమను వెతుక్కుంటున్నారు. ఆమె హైట్కి అతడు అందడం లేదు. దాంతో ఆమెను 2 చేతులతో అతడే ఎత్తుకున్నాడు. దాంతో ఆమె 2 కాళ్ళు అతడిని చుట్టేసుకున్నాయి. ఆమెను అక్కడే ఉన్న టెర్రస్ వాల్కి ఆనించి ప్రపంచమంతా చీకటి, పైనుంచి పడుతున్న వర్షం, అదే వర్షపు పూలు, అదే నీటి చుక్కలు, వాటి మధ్య ఇంకా ఊరించే ఆమె పెదవులను ముద్దు పెడుతున్నాడు. ఆమె నాలుకను కొలుస్తున్నాడు. ఎంతసేపు ముద్దు పెట్టుకున్నాడు అంటే దాదాపు గంటసేపైనా ఇంకా అతడికి తనివి తీరడం లేదు. అలాగని ఆమెను ఇబ్బంది పెట్టడం లేదు, గాయం చెయ్యలేదు. చాలా సున్నితంగా ఆమెను హ్యాండిల్ చేస్తున్నాడు. అక్కడే ఆ వర్షంలోనే ఆమెను నేలపై పడుకోబెట్టి మెల్లగా ఆమె మెడ వంపున అతని తలను ఆనించి మొత్తం మెడ అంతా ముద్దలతో ముంచేస్తూ ఆమె మెడను లైట్గా కొరికాడు. ఆమెకు నొప్పి కన్నా అతడు ప్రేమగా బిహేవ్ చేయడం ఇంకా నచ్చింది. ఆమె అతని షర్ట్ని రిమూవ్ చేసింది. సిగ్గుతో మళ్ళీ కళ్ళు మూసుకుంది. మెల్లగా ఆమె కళ్ళపై, ఆమె చెక్కిళ్ళపై, ఆమె బుగ్గలపై, ఆమె చెవిపై, ఆమె గడ్డంపై ముద్దు పెట్టుకుంటూ మళ్ళీ ఒకసారి ఆమె పెదవులను అందుకుని అందులోని తేనెను రుచి చూసి అలాగే మెల్లగా ఆమె మెడను ముద్దాడి గుటకలు మింగుతున్న ఆమె మెడను ముద్దాడుతూనే
అలా కిందికి వచ్చి ఆమెను ఆమె నుంచి చీరను వేరు చేశాడు. పూర్తిగా బయటికి రావాలి అని ఆమె ఎద అప్పటికే భారమై అతడి కోసం వేచి చూస్తూ ఉంటే మెల్లగా ఆమె అంగీకారం కోసం అన్నట్టు ఆమె వైపు చూశాడు. కానీ ఆ క్షణం అతడి మాయలో, అతడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆమె అడ్డు చెప్పలేకపోయింది. దాంతో అతడు మెల్లగా అతని నోటితో ఆ బ్లౌజ్ని ఆమె నుంచి వేరు చేశాడు. అందమైన ఆమె ఎదపరువాలు ఆ వర్షం చుక్కల కన్నా ఇంకా అందంగా మెరిసిపోతుండడంతో వాటిని చేతిలోకి తీసుకొని ఎంతోసేపు వాటితో ఆటలాడుతూ వాటిని ఒత్తుతూ అతడి నాలుగు కొసలతో ఆమె ఎద కొసలను లాలిస్తూ పాలిస్తూ ఆమె అందాలను జుర్రుకుంటూ ఆ తర్వాత అప్పటికే ఆమె బాడీలో ఉండే నరాలన్నీ బిగబట్టేసి అతడి పొత్తు కోసం ఫుల్ ఫీలింగ్స్తో అతడి వైపు ప్రేమగా చూసే కళ్ళు మూసుకుంది. సిగ్గుతో అతడు ఆమె నడుమును ముద్దాడితే కొరుకుతూ ఆమె బొడ్లోకి అతడి నాలుక పోనిచ్చి ఉంగరాలు చుడుతూ ఆమెకు ఇంకా ఇంకా ఫీలింగ్స్ తెప్పిస్తూ అలా కిందికి వస్తూ ఆమె కాలి వేలు కొరికి ముద్దు పెట్టుకుంటూ ఆమె కాళ్ళను ముద్దాడుతూ ఆమె తొడలపై ముద్దు పెడుతూ ఆఖరిగా ఆమె ఆడతనం దగ్గరికి చేరుకున్నాడు. ఆమె సిగ్గుగా పిడియంగా అప్పటికే ఏదో భయం అనిపించేసరికి కాళ్ళు రెండు గట్టిగా ఆనించేసి అతడిని దూరం పెట్టాలి అని అనుకుంది. ఒక్క క్షణం తప్పు అని అనిపించి కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అతడు ఆమె ఆడతనాన్ని నోట్లోకి తీసుకున్నాడు. ఎంతలా అంటే ఆమెకు అసలుకే ఫీలింగ్స్ పిచ్చెక్కిపోతుంటే ఇంకా ఇంకా పిచ్చెక్కిపోయేలా అసలు కొరుకుతూ ముద్దు పెట్టుకుంటూ అతను ఆమె సాటిస్ఫై అయిపోయేలా ఇంకా ఇంకా ఫీలింగ్స్ వచ్చేలా చేస్తూ ఉంటే ఇక నా వల్ల కాదు శివాంష్ అని చెప్పింది. ఆమె అలా చెప్తూ ఉంటే అతడి పెదాలపై ఒక గర్వపు నవ్వు వచ్చి చేరింది. ఆ తర్వాత అతడు ఇక తన వల్ల కూడా కాక ఆమెలోకి చేరుకున్నాడు. ఇద్దరు ఎంతలా అంటే ఆ వర్షంలోనే నేలపై వాళ్ళకు అది నేల అని కూడా మర్చిపోయారు. పైన ఆకాశం, కింద భూమి, వాళ్ళిద్దరి కింద నీళ్లు, ఇద్దరూ ఒక్కటవుతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు అలా కలిశారో దాని రుచి చూసిన వాళ్లకు ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఇద్దరికీ వాళ్ళ ప్రేమ వల్ల ఒక్కసారిగా ఆమెకు ఆమె భర్తతో గడిపిన ఆ రాత్రి గుర్తొచ్చింది. ఆ రాత్రి ఆమె నాకెందుకు ఇది భయంగా ఉంది, నేను చిన్నపిల్లని కదా, ఇంకా కొద్ది రోజులు నేను కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను అత్తయ్య, ఆ తర్వాత మీకు నచ్చినట్టు మేమిద్దరం కలుస్తాము అని ఆమె అడిగిందని తన భర్త తన అత్తయ్య ఆ రోజు తన్ని అది ఫస్ట్ నైట్ అనడం కన్నా రేప్ చేశాడు అని చెప్పడం కరెక్టేమో. అంత దారుణంగా తన్ని కొట్టాడు, తిట్టాడు, వద్దని బ్రతిమాలింది, నాకు నొప్పిగా ఉందని వదిలేయమని వేడుకుంది. తను చిన్న వయసులోనే అయినా వినలేదు వాడు అవన్నీ గుర్తొచ్చాయి తనకి. వాడికి శివాంష్కి పోలికేంటి, నిజంగా బంగారం నా శివాంష్ అనుకుంటూ అతనితో ఇంటిమేట్ అవుతూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది. అతడు కూడా ప్రేమను కురిపిస్తూ ఆమె నుదురుపై ముద్దు పెట్టాడు. అలా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని అతడే కింద గదిలోకి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డిస్టర్బ్ చేయడానికి ఎవరూ లేరు. ఆ తర్వాత గదిలోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళ ఇద్దరు ప్రేమ మొదలయ్యింది. బట్టలు కూడా వేసుకోవడం మర్చిపోయారు. ప్రపంచాన్ని మర్చిపోయి అలాగే ఈ గదిలోనే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని అనిపించింది వాళ్ళిద్దరికీ. చాలాసేపు ఒక్కటయ్యారు. అలా మళ్ళీ బాత్రూంలో ఫ్రెష్ అవుతూ మళ్ళీ కలిశారు. దాదాపు నైట్ అంతా కలుస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత ఇద్దరూ అలసిపోయి అలాగే నిద్రపోయారు. ఇంట్లో ఉన్న వాళ్లకు అనుమానం స్టార్ట్ అయ్యింది. కొద్దిగా ఆమె ఆ రాత్రంతా రాలేదు. విద్య అత్తయ్య వచ్చి ఇంటి బయట ఉన్న వాచ్మ్యాన్ని ఇంట్లో ఎవరెవరు ఉంటారబ్బాయి అని అడిగేసరికి ఆ వాచ్మ్యాన్కి ముందే శివాంష్ చెప్పాడు కాబట్టి లోపల మా మేడం ఇంకా సార్ ఉంటారు అని చెప్పాడు. ఓ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారా అని అంది ఆవిడ.
ఉంటారు మేడం. మొదట మేడం రాలేదు. ఆ తర్వాత 2 డేస్ తర్వాత సార్ మేడంని తీసుకొచ్చారు అని వాచ్‌మ్యాన్ చెప్పేసరికి నైట్ ఆవిడకి తోడుగానే మీ కోడలు గారిని ఇక్కడ ఉండమని చెప్పారు మా సార్ అంటూ కవర్ చేశాడు. దాంతో ఆవిడ వచ్చిన డౌట్ కూడా పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా చాలాసేపు శివాంష్ గుండెలపై నిద్రపోతూ ఉంది ఆమె. కానీ అతడు మాత్రం అతడి కంట్లో నుంచి కన్నీళ్ళొస్తూనే ఉన్నాయి. నేను నీకోసం ఇక్కడి దాకా వచ్చానే. నువ్వు నా కోసం ఒక్కడుగు వేసి నాతో పాటు రాలేవా విధు? ఇప్పటికి కూడా నీ మీద నాకు నమ్మకం రావడం లేదు విధు. ఏదైనా ఇక నువ్వు దూరమైతే నా మనసు తట్టుకోలేదే. నువ్వు రాత్రి మనస, వాచ, కర్మన నేను నువ్వు భార్యగా ఫీల్ అయ్యి, నువ్వు నన్ను భర్తగా ఫీల్ అయ్యి ఇద్దరం ఒక్కటయ్యాం మనం. నువ్వు నన్ను వదిలేస్తావా? ఈ పిచ్చోడు ఏమైపోతాడే నువ్వు లేకపోతే అని కన్నీళ్ళొస్తున్న ఆమె రూపాన్ని ఒక్క నిమిషం తనివి తీరా చూస్తూ కన్నార్పితే ఎక్కడ ఆమెను చూడటం మర్చిపోతాడేమో అని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆదమర్చి నిద్రపోతున్న ఆమె. అతడు కన్నీళ్లు ఆమె చెంపపై పడగానే మెల్లగా లేచి అతని వైపు చూసి అతని కంట్లో కన్నీళ్లు చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి అతడు అందరూ నన్ను రాయిని దేనికి ఏ ఎమోషన్ని చూపించనని అంటారే, కానీ నీ దగ్గర నాకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది. ఇవన్నీ ఒక నీ దగ్గర మాత్రమే చూపించగలను విధు. నన్ను నువ్వు కూడా వదిలేస్తే నేను అనాథనైపోతానే అన్నాడు. ఆ మాట వినగానే అతడి తలను ఆమె గుండెలకు హత్తుకొని నేను నిన్ను వదలనురా. ఎవరు చెప్పారు నేను నిన్ను వదిలేస్తానని? నిజమే, నిన్నటి వరకు నేను నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకున్నా. కానీ ఏ క్షణమైతే మనం ఇద్దరం ఒక్కటయ్యామో ఆ క్షణం నాకు కూడా అర్థమయ్యింది. నేను నిన్ను వదిలేసి ఉండలేనని. ఎవరు ఏమనుకున్నా నేను నీతో ఉంటాను అని ఆమె అతడు నుదురుపై ముద్దు పెట్టింది విద్య. అతడు నిజంగా నన్ను వదిలేయవు కదే అని అడిగేసరికి ప్రాణం పోయినా కూడా వదలను, నీతోనే ఉంటా, నీ పక్కనే ఉంటా అని మాటిచ్చింది. అలా మళ్ళీ ఇద్దరు వాళ్ళ ప్రేమలోకంలో ఇద్దరూ సంతోషంగా చాలాసేపు టైం స్పెండ్ చేసి అలా మధ్యాహ్నం వరకు నిద్రపోయి అతడే ఆమెకు స్నానం చేపించి ఫుడ్ తినిపిస్తూ విద్య అని చాలా నెమ్మదిగా పిలిచాడు. ఆమె ఏంటి అన్నట్టు చూడటంతో నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచానే అన్నాడు. ఆమె ఏంటి అన్నట్టు చూడడంతో అదేంటంటే వాడు అని ఏదో చెప్పబోయాడు. ఆమె విరక్తిగా ఒక నవ్వు నవ్వి నా భర్త కాని భర్తను నువ్వు కిడ్నాప్ చేశావు, వాడిని ఒక గదిలో పెట్టి టార్చర్ చేస్తున్నావు అంతే కదా అని అంది. ఆమె. అతడు ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అని అడిగాడు. ఆమె నవ్వు నవ్వి నీకు విషయం చెప్పనా, నీ మీద నాకు డౌట్ స్టార్ట్ అయినప్పుడు నీకు అది మొత్తం నీ గది మొత్తం వెతికా. అప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళావు అనుకుంటా. అక్కడ నీ ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే ఫోన్ కూడా వచ్చింది. అప్పుడే కాల్ లిఫ్ట్ చేస్తే అటువైపు నుంచి సార్ వీడు చచ్చిపోయేలా ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్దామా అని అటువైపు నుంచి వాళ్ళు అడిగారు. అప్పుడు నీ మొబైల్లో ఉన్న పిక్స్ చూసా. అప్పుడు వాళ్ళు పంపించినవి. నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన పాపాలకు ఎవడికో కాలి వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకున్నా. నువ్వు అని అనుకోలేదు ఆ క్షణం. కానీ నువ్వు అని తెలిసిన క్షణాన నువ్వు చేస్తుంది తప్పేమో అని అనుకున్నా. కానీ నీకు ఒక విషయం తెలుసా, వాడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అలాంటి కుక్కను ఎవరు ఏమి అనలేకపోయారు శివాంష్ ఆ రోజు. ఆ తల్లి తండ్రి కోర్టులు ఎక్కారు, కేసు పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ కేసు పెడితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని మా నాన్న నా కోసం సంపాదించిన ఆస్తినంతా వీళ్ళ వ్యసనాలకు వీళ్ళ చెడు తిరుగులకే ఖర్చు పెట్టి లాయర్లకు పోలీసులకు లంచాలిచ్చి వీళ్ళు చేసే పనులు బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. 7 ల్యాండ్లు 5 కరిగిపోయాయి. ఇప్పటికే
కోట్లు డబ్బు వచ్చి పడింది. కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళు నాకు చూపించలేదు. ఇక ఇంట్లో ఉన్న బంగారు, డబ్బు అవి కూడా ఏమయ్యాయో నాకు తెలియదు. నాకు వాటి మీద వ్యామోహం లేదు, ఆశ లేదు. కానీ ఎప్పుడూ ఒకటే భయం. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండటం అవసరమా అని ఆమె బాధగా అడిగింది. నేను ఈ క్షణం నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అని అనిపించడం లేదు. కానీ ఎందుకో తెలియదు, నేను వాళ్ళను రోడ్డుకి ఈడ్చాలి అని అనుకుంటున్నా అని ఆమె అనేసరికి శివాన్ష్ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏం చేసినా నీ వెంట నేనుంటా అని చెప్పాడు. ఆమె నిజంగానా నాతోనే ఉంటావా అని అడిగింది. ఖచ్చితంగా, ప్రాణం పోయేంత వరకు నీ చెయ్యి వదలను. నువ్వే వదిలేసినా కూడా నేనస్సలు వదలను. నీకు బాగా తెలుసు నేను మాటిస్తే ఎంత మొండోడునో. చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసం ఇక్కడి వరకు వచ్చానని కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు నేనెలా వదిలేస్తానే అన్నాడు. ఆ తర్వాత అక్కడే అతడితో కబుర్లు చెప్తూ అక్కడే టిఫిన్ తిని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి తన ఆడపడుచు నీలిమ సాయంత్రం కావడంతో ఆ రోజు కొంచెం ముందే ఇంటికి వచ్చింది. ఏవో ఏవో డ్రగ్స్ తీసుకొని ఊగుతూ తూలుతూ వచ్చింది. కానీ విద్య తన దగ్గర నుంచి వస్తున్న ఆ స్మెల్కి దూరంగా ఉండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు నీలిమ చూసి అప్పటికే వచ్చిన తన అమ్మ వైపు చూసి, అమ్మా, నీ చిన్న కోడలు ఈ మధ్య ఇంట్లో అస్సలు కనిపించడం లేదేంటే? బయట తిరుగులు ఎక్కువయ్యాయి. గాడి తప్పుతున్నట్టుంది. మన చేతిలో నుంచి జారిపోతుందేమో. ఇంకా దాని పేరుపై 2 ల్యాండ్లున్నాయి. గుర్తుపెట్టుకో, కోట్లొస్తాయి. అది ఇంకా చాలా డబ్బు వచ్చేవి అని నీలిమ చెప్తూ ఉంటే తన అత్తయ్య కూడా నిజమే అనిపించింది. అవునే, కకృతిపడి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తామన్నారు కదా అని తనకి కొంచెం ఈ మధ్య వదిలేసా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా అమ్మ, అది చూడు, దానికి సరిగ్గా మనం తిండి కూడా పెట్టాం. కానీ బాగా ఒళ్ళు చేసింది ఈ మధ్య. కలర్ వచ్చింది. ఆ ఇంటి నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నాయి నీ చిన్న కోడలికి. ఎంతైనా దాని అమ్మా నాన్న ఉన్న ఇల్లు కదా. సంతోషం ఎక్కువైపోయినట్టుంది పుట్టింటికి వెళ్ళేసరికి మీ చిన్న కోడలికి అని వెటకారంగా నీలిమ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే సరిత కూడా వచ్చింది. ఆమెకు ఎప్పటినుంచో డౌట్ ఉంది. కానీ విద్య ఈ కొద్ది రోజులైనా సంతోషంగా ఉంది అని ఆమెతో ఒక మంచి టైం చూసి ఏంటి విషయం అడుగుదామని అనుకుంది. కానీ నీలిమ కావాల్సిందే తన అమ్మకు డౌట్ రైజ్ చేయడంతో దాన్ని ఎక్కడ పెద్ద చేస్తారో అని భయపడింది. అప్పుడే సరిత భర్త నీలిమ భర్త ఇంట్లోకి ఇద్దరూ కలిసి వచ్చారు. ఆ రోజు విద్య వాడి మొహంపై కాఫీ కొట్టింది గుర్తుకు వచ్చి, ఈరోజు అమ్మ నాకు కాఫీ కావాలి అన్నాడు వాడు. దాంతో ఒసే విద్య, నా కొడుక్కి మాకు కాఫీ తీసుకురా అని అంది. తన అత్తయ్య ఆమె కొంచెం చిరాగ్గానే కాఫీ తీసుకెళ్ళి ఏం మాట్లాడకుండా కాఫీ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కాఫీ తాగుతున్నప్పుడు వెళ్ళిపోతున్న విద్యను కావాల్సిందే సరిత భర్త ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సరిత కూడా కోపంగా, కిరణ్, ఏం చేస్తున్నావు అని అంది. నువ్వు నోరు ముయ్యవే, నాకు దీంతో పాత బాకీ తేల్చాల్సింది అని అంటూ కోపంగా, ఏంటే మేం చూడలేదనుకున్నావా? రాత్రి నువ్వు వాడు టెర్రస్పై ముద్దు పెట్టుకుంటూ కనిపించారు కదా. నేను బావ బయట లాన్లో కూర్చొని మందు తాగుతూ మీ ఇద్దరు రొమాన్స్ చూసాం. అంత నచ్చాడంటే వాడు. మొహం సరిగ్గా కనిపించలేదు కానీ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నువ్వు ఆ ఇంట్లోకి పనికి వెళ్ళడం అందుకేనా? అంత నచ్చాడేంటే వాడు? అంత ఆగలేకపోతున్నావా? నేనున్నా కదా, నేను తీరుస్తా నీ ఒంటి తాపం అని చెప్పాడు. చెప్పా కదా, వాడెవడి దగ్గరకో వెళ్ళి వాడి పక్కలో పడుకున్నావు కదా అని అంటూ విద్య నడుంపై చెయ్యి వేయబోయాడు. కానీ ఆమె కోపంగా వాడి చెయ్యిని విసిరికొట్టి, చెత్తగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా, చంపి పారేస్తా అని అంటూ ఎప్పుడూ లేనిదే ఆమెలో ఒక తెగింపు, ఆమెలో ఒక ధైర్యం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. అయితే తన అత్తయ్య లేచి విద్య జుట్టు పట్టుకొని, బజారుదానా,
నా కొడుకు లేనిది చూసి నువ్వు ఇంకోటి పక్కలోకి వెళ్ళావా? ఇంట్లో పని చేసుకోమని పంపిస్తే పక్కలో పడుకోవడానికి వెళ్ళావా? అంటూ విద్యను కొట్టడానికి చెయ్యి లేపింది. కానీ అన్ని రోజులు శివాంష్ రోజు ఫుడ్ బాగా పెట్టడం, ఆమె అడిగింది ఆమె వద్దన్నా కూడా బలవంతంగా తినిపించడం, ఆమెకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం, ఆ కొద్ది రోజుల్లోనే చాలా వరకు ఆమెకు ధైర్యాన్ని, లోక జ్ఞానాన్ని ఇచ్చాడు అతడు. వీటన్నింటి వల్ల ఆమె ఆ కొద్ది కాలంలో మారింది. దాంతో వాళ్ళకు కోపం వచ్చి అందరూ మీదికి వచ్చేసరికి విద్య కిచెన్లో ఉన్న రోకలి బండ గుర్తుకు రావడంతో ఒక్కసారిగా దాన్ని తీసుకొని తుక్కు తుక్కుగా కొట్టడం మొదలుపెట్టింది. ఆఖరికి నీలిమ పిల్లలు కూడా అడ్డు రావడంతో వాళ్ళకు కూడా ఆ చెంప ఈ చెంప 2 దెబ్బలు వేసింది సరిత. తన కూతుర్ని పట్టుకొని ఇంకా ఎగస్ట్రా తన్ను అని అంటూ విద్యతో కలిసి వాళ్ళను కొట్టడం స్టార్ట్ చేసింది. సరిత కూతురు విద్య ముగ్గురు కలిసి ముగ్గురు ఎంతలా కొట్టారంటే నిజం చెప్పాలంటే విద్య ఎక్కువే కొట్టింది అని అన్ని రోజులు దాచుకున్న ఆమె కోపం, బాధ అన్నీ కలిపి వాళ్ళను కొడుతూనే ఉంది. అయినా ఆమె కోపం పోవడం లేదు. ఆ రోకలి బండ వాళ్లకు గొంతుల మీద వేసి కాలితో అదిమి పెట్టి పోలీసులకు కాల్ చేసి పిలిచింది. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళ వైపు చూస్తూ, నా తల్లి తండ్రిని వీళ్ళే చంపారు, నా దగ్గర సాక్ష్యాలు లేవు అనుకోకండి. నేను ఆ ఇంట్లో పనికి వెళ్ళా, అక్కడ సాక్ష్యాలు కూడా దొరికాయి. మా నాన్న ఎవరికీ తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించారు, అవి మీకు కూడా తెలియలేదు. ఆఖరికి ఆ ఫుటేజ్ అంతా దొరికింది. అలాగే నా కోసం వచ్చిన నా ప్రేమని మీరే దూరం చేశారు. మీరే మా నాన్నకు కావాల్సిందే చెప్పి నేను వాడిని మర్చిపోయేలా చేశారు. అన్నీ నాకు గుర్తున్నాయి. పిచ్చోడిలా నా కోసం వాడు తిరుగుతున్నాడు. వాడు ఇప్పటికి కూడా నేను మారకుండా పిరికి దానిలానే ఉంటే నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని అంటూ నీలిమాను తన అత్తయ్యను జుట్టు పట్టుకొని వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందు నేలపై తోసి తన్నడం మొదలుపెట్టింది విద్య. ఎంతలా కొట్టిందంటే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టింది. కొరడా తీసుకొచ్చి తన మామయ్యను, సరిత మొగుడిని, తన ఆడపడుచు నీలిమ మొగుడిని అందరినీ కలిపి కొట్టింది. అసలు అందరూ షాక్ అయిపోయి నిలబడిపోయారు. సరిత ఆనందంతో చూస్తూ ఉంది. విద్యనా ఇది ఎన్ని కష్టాలు పెట్టింది వీళ్ళు, అయినా ఏ రోజు ఒక్క మాట కూడా అనింది లేదు విద్య. కానీ ఈరోజు ఇంతలా విరుచుకుపడింది అని అనుకున్నారు ఆ కాలనీలో వాళ్ళు. అప్పుడే పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి విద్య ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ ఇచ్చింది. నన్ను ఇలా నరకం పెట్టారు, నా ఆస్తి రాయించుకున్నారు, నాకంటూ నా వాళ్ళను లేకుండా చేశారు, నా ప్రేమని నాకు దక్కనివ్వకుండా మ్యానిక్యులేట్ చేసి నాకు జరిగినవన్నీ మర్చిపోయేలా చేసి ఆ డాక్టర్తో కలిసి ఇదంతా చేశారు అని డాక్టర్పై కూడా కేసు పెట్టింది. ఆ తర్వాత ఎక్కడా వాళ్ళు బయటికి రాకూడదు అని ఆ పోలీసులకు డబ్బులు కూడా ఇచ్చింది. శివాంష్ ఆమెకు ఒక కార్డు ఇచ్చాడు. ఆ కార్డులో ఎంత డబ్బైనా వాడుకోవచ్చు ఆమె, ఇది వాడుకోమని చెప్పాడు. దాంట్లో నుంచి మొదట వాళ్ళను అంతం చెయ్యడానికే ఆ డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళు జీవితంలో బయటికి రాకూడదు అని చెప్పేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఇన్ని రోజులు గమనించింది ఏంటో తెలుసా అని అంటూ తన అత్తయ్య వైపు చూసి, నా మెడలో తాళి లేదే, నేను నీ కొడుకు ఇప్పుడు కాదు, ఏ రోజైతే నాకు 17 సంవత్సరాలు అని కూడా చూడకుండా ఆ చెత్త వెధవతో నాకు తాళి కట్టించి వాడు ఫస్ట్ నైట్ అంటూ నన్ను రేప్ చేశాడు, కొట్టాడు, తిట్టాడు, తిండి కూడా పెట్టలేదే మీలాంటి మృగాలు. మీ కుటుంబం ఆ రోజే నా దృష్టిలో వాడు, మీ కుటుంబం రెండూ చచ్చాయి. మీరు ఈ పాటికి నేను ప్రేమించిన వాడి ప్రాణం కూడా తీసేసి ఉంటాడు. మీ కొడుకుది పోయి జైల్లో ప్రశాంతంగా బ్రతకండి, బయటుంటే పోతారు అని అంటూ వాళ్ళ వైపు కూడా చూడడం ఇష్టం లేక వచ్చేసింది విద్య. ఆ తర్వాత వాళ్ళకు చాలా పెద్ద శిక్ష పడింది. బయటికి రాకుండా ఆ రోజు శివాంష్ ఆమె చేసేదంతా వచ్చి ఆపాలి అనుకున్నాడు, లేదా ఆమెకు తోడుందామనుకున్నాడు. కానీ ఏం చేసినా కూడా ఆమె ఒంటరిగా ధైర్యంగా చెయ్యాలి, చేసింది. అందుకే
వెనకుండి ఆమెకు సపోర్ట్గా ఆమె చెయ్యగలదు, ఆమె స్టామినా ఏంటి అని గమనించడం మొదలుపెట్టాడు. ఒక 2 రోజుల తర్వాత సరిత, విద్య ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో విద్య ఏ రోజైతే తన అత్తయ్యను జైలుకు పంపించిందో ఆ రోజు నుంచి ఆమె శివాంష్ ఇంటికి వెళ్ళలేదు. అతనికి కూడా అర్థం కావడం లేదు ఆమె ఎందుకు రాలేదో. చూసి 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 అతడికి కోపం ఎక్కువైపోయింది. అతడే ఈరోజు ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆమె ఎవరో అన్నట్టు తలుపు తీయడంతో అప్పుడే సరిత కూడా పాపకు స్నానం చేయిస్తూ రెడీ చేస్తున్నది కాస్త అతడు రావడంతో నేను వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అని అనుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది సరిత. శివాంష్ లోపలికి వచ్చి, నువ్వింకా ఇంట్లోనే ఎందుకున్నావు? నా దగ్గరికి ఎందుకు రావడం లేదు? కనీసం గేట్ బయటికి కూడా వచ్చి బాల్కనీలో నేనుంటే నా వైపు కూడా చూడడం లేదే, ఎందుకే అన్నాడు. ఆమె కోపంగా, ఎందుకు చూడాలి? అసలు నువ్వెవరని చూడాలి? అయినా నీ అవసరం నాకు అయిపోయింది కదా, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అరిచింది. అతనికి ఆమె అన్న మాట అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావే? వెళ్ళిపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా లేదా తిక్కా అన్నాడు కోపంగా. ఆమె మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ బట్టి అతడికి అర్థం కావడం లేదు. ఆమె మొహం పక్కకు తిప్పి చూడడం, చూడు శివాంష్, నాకు సెట్ అవ్వదు. నీ జీవితం నీది, నా జీవితం నాది. నిజమే, నువ్వు వాళ్ళని జైల్లో పెట్టించి ధైర్యాన్నిచ్చావు. నాకు నా అంతకు నేనే బ్రతికే తెగింపునిచ్చావు. లోకాన్ని చూపించావు, అన్నీ చూపించావు. కానీ నాకెందుకో ఇది కరెక్ట్గా అనిపించడం లేదు. ముఖ్యంగా నువ్వంటే నాకు ఇష్టం లేదు. అప్పుడే చెప్దామనుకున్నా, చెప్పలేకపోయా అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టింది. అతడు ఆమె మాట్లాడుతున్నంతసేపు ఓపిగ్గా వింటూ, ఇది నీ నోట్లో నుంచి మాత్రమే వస్తున్న మాటని మనసులో నుంచి బయటికి తీయవే. నీ మనసులో ఉన్న మాటలు మాత్రమే నమ్ముతా అని అంటూ గట్టిగా ఆమె గొంతును పట్టుకొని కోపంగా వత్తసాగాడు. ఆమెకు ఊపిరాడక అతన్ని నెడుతూ ఉంది. అతడు ఇక ఒక్క క్షణం వదలకపోతే ఆమె ప్రాణం పోతుందేమో అని అనుకునే టైంలో వదిలి విసురుగా ఆమెను సోఫాలో నెట్టి, నేను నీకు అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ను వదలను, నా ప్రాణం పోయినా కూడా వదలను, చెప్తున్నా కదా అన్నాడు గట్టిగా. నువ్వంటే నాకు ఇష్టం లేదు గట్టిగా చెప్పింది ఆమె. అయినా అతడు వినలేదు. ముందుకు అడుగు వేయబోయాడు. అంతే, ఒక్క క్షణం ఆమె చేసిన దానికి అతడు నిర్ఘాంతపోయాడు. అతడు చేతిని ఆమె తలపై పెట్టుకొని, నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళకపోతే నేను చచ్చిపోతాను. గుర్తుపెట్టుకో శివాంష్, నేను చచ్చిపోతాను. నువ్వు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ జీవితం నువ్వు బ్రతుకు. నా కోసం వెయిట్ చేయకు. నీ దారి వేరు, నా దారి వేరు అంటూ గట్టిగా అరిచి చెప్తుంది. బాధలో ఆమెకు మాట కూడా సరిగ్గా రావడం లేదు. ఆమె కంట్లో వస్తున్న కన్నీళ్ళు అతడికి అస్సలు మైండ్ పనిచేయడం లేదు. విద్య అని చెప్పలేక ఏదో ఇంకా మాటలు లేవు అన్నట్టు, ఏం చెప్తున్నావే? మళ్ళీ చెప్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను విద్య. ఇది నా బలహీనత. ప్లీజ్ విద్య, నన్ను వెళ్ళిపోమనకే. నీతో కలిసి ఇక్కడే ఉంటానే. నన్ను పిచ్చోడిని అయిపోతానే. ప్లీజ్ విద్య అని అతడు వేడుకుంటూ ఉంటే, వెళ్ళిపోరా లేదా నేనే చచ్చిపోతా అంటూ అక్కడే ఉన్న కత్తిని తీసి ఆమె గొంతు దాకా పెట్టుకుంది. అంతే, అతడు కోపంగా, వెళ్ళిపోతున్నా, కనీసం నీకు కనపరానంత దూరంగా వెళ్ళిపోతా, నీకు నా మొహం కూడా చూపించను అని అతడు కూడా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాదాపు గడిచిపోయింది సమయం. మరుసటి రోజు సరిత హాల్లో కూర్చొని బాధపడుతున్న విద్య దగ్గరికి వచ్చి, ఇంకా ఎన్ని రోజులు విద్య? మీ మధ్య బంధం ఇప్పటిది కాదు, ఎప్పటిదో అని నాకు అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే తాళి అనే ఆచారం ఎప్పుడో పుట్టింది. అది పవిత్రమైనదే కావచ్చు, కానీ మీది కూడా అంతే పవిత్రమైన బంధం. మీరు పుట్టినప్పటి నుంచి మీ మధ్య ఉంది ఈ బంధం. నువ్వు అతన్ని ఎంత దూరం పెట్టినా అతను
మళ్ళీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అంటేనే నీకు అర్థం కావడం లేదా? నువ్వు తప్పు చేస్తున్నావని. విద్య, నువ్వు అత్తయ్య వాళ్ళని జైల్లో పెట్టించడం మంచి పనే చేశావు. కానీ నీ ప్రేమ నువ్వే కావాలి అని ఎంతగా అడుక్కుంటూ ఉంటే నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు అని అంటున్న సమయంలోనే ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. ఎవరా అని తెరిచి ఉన్న తలుపు వైపు చూసిన వీళ్లకు ఒక మధ్య వయసు ఉన్న ఒక పెద్ద ఆయన పక్కనే ఒక అమ్మాయి ఆయన్ని పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది. వాళ్ళ వైపు విద్య, సరిత ఇద్దరూ అయోమయంగా చూస్తూ ఉంటే అప్పుడే లోపలికి వస్తున్న ఆ అమ్మాయి కూడా విద్య వైపు చూసి కొంచెం అయోమయంగా, నువ్వేంటి ఇక్కడ విద్య అని అడిగింది. దానికి ఆ అమ్మాయి, విద్య, నేను మీకు తెలుసా అని అంది విద్య. విద్య అంటూ ఉంటే అప్పుడే అమ్మాయి, నాన్న, ఆ అమ్మాయి నాన్న, అమ్మ ప్రియ, నన్ను ఒక అమ్మాయి కాపాడిందని చెప్పాను కదా తల్లి, అది తనే, తన పేరు విద్య అని ప్రియతో చెప్పారు ఆయన. ప్రియ షాకింగ్గా, నాన్న, బావ ప్రేమిస్తుంది తననే నాన్న, బావ విద్య కోసమే ఇక్కడి దాకా వచ్చాడు అంటే నిన్ను కాపాడింది విద్యక్కనేనా అని అంటూ సంతోషంగా విద్యను హక్ చేసుకుంది. థ్యాంక్స్ అక్క, నాన్నను కాపాడినందుకు అంటూ. విద్య షాకింగ్గా, ఏంటంటున్నారు, బావ అంటున్నారు, మీరు ఎవరు అని అంది. దానికి ప్రియ, అక్క, నేను ధీరు వైఫ్ని, నా పేరు ప్రియ అనేసరికి విద్య షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. కానీ ప్రియ, అక్క, బావెక్కడా, ఒక 2 డేస్ బ్యాక్ నాకు కాల్ చేశాడు, నేను ఇండియా వచ్చా అని చెప్పా. బావ కూడా ఇక్కడ కూడా అంతా ఓకే అయిందిరా, తను నాతో రావటానికి ఒప్పుకుంది, నువ్వు రా, ఆ తర్వాత అందరం కలిసి ఇక్కడ నుంచి మనమందరం కలిసి యుఎస్ వెళ్దాం అని నాతో చెప్పాడు అని. నేను ఈ 2 డేస్ పని ఉండడం వల్ల బావని కలవలేకపోయా. డాడీకి కొన్ని హెల్త్ చెకప్స్ చేయించడంతో బిజీగా ఉన్నా అక్క, అందుకోసమని ఈరోజు వచ్చాను. కానీ 2 డేస్ నేను బావకి కాల్ చేశాను, బావ లిఫ్ట్ చేయలేదు. బావ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది కొంచెం టెన్షన్గా. సరిత విద్య వైపు కోపంగా చూస్తూ, తను వెళ్ళిపోయాడు. నువ్వు అక్క అంటున్నావే ఈ విద్య, నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి బెదిరించి పంపించేసింది ఇక్కడ నుంచి అని అనేసరికి ప్రియ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావక్క, బావని నువ్వు వెళ్ళిపోమన్నావా, అది ఒట్టేసుకొని వెళ్ళకపోతే చచ్చిపోతాను అని చెప్పావా, తప్పు చేశావక్క, ఒకవేళ నువ్వు వెళ్ళిపోమని ఒట్టేసి ఉండాల్సింది కాదు అనేసరికి అర్థం కానట్టు చూశారు. అవును, బావ నిన్ను చిన్నప్పటి నుంచి చాలా పిచ్చిగా ప్రేమించాడు. అత్తయ్య నాతోనే ఎన్నోసార్లు చెప్పింది, ప్రతి క్షణం నీ జ్ఞాపకం, ప్రతి క్షణం నీ ఊహ నీ చుట్టూనే తిరుగుతూ ఉండేది. తినేటప్పుడు కూడా నా విధు ఇదంటే ఇష్టం. తను ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇంత హైట్ అయ్యుంటుందా, తన హెయిర్ ఎలా ఉంటుంది, తను నిద్రపోతుందా, తను ఏం చేస్తుంటుంది, ఏం చదువుకుంటుంది, ప్రతి ఒక్కటి నీ గురించే ఆలోచించేవాడు. నీ కోసం వాళ్ళు ఎక్కడున్నా కూడా సపరేట్గా ఒక గదిని నువ్వు ఎప్పుడైనా తనని వెతుక్కుంటూ వస్తావేమో అని ఆశపడ్డాడక్క బావ. అప్పుడు మీ నాన్న కూడా కేవలం ఇలాంటి తప్పే చేశాడు. నన్ను వెతుక్కుంటూ వస్తే మా ఫ్యామిలీ మొత్తం మేము చచ్చిపోతాం అని బెదిరించాడు. అందుకోసమనే బావ కావచ్చు, మామయ్య కావచ్చు, మిమ్మల్ని ఎవరు వెతుక్కుంటూ రాలేకపోయాం అని ప్రియ చెప్తూ ఉంటే విద్య షాక్ అయ్యి, ఏంటి, అత్తయ్య వాళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా, రావాలనుకున్నారా, వాళ్ళకు నేనంటే కోపం లేదా, అసహ్యం లేదా అని బాధగా అడిగింది విద్య. ప్రియ అయోమయంగా, ఏం మాట్లాడుతున్నావక్క, నిజం చెప్పాలంటే బావ కావచ్చు, ధీరు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన నేను కావచ్చు, వాళ్ళకు నీ తర్వాతే మేము, అత్తయ్య మామయ్యకు, అలాంటిది నిన్నెందుకు వాళ్ళు అసహ్యించుకుంటారు అని అయోమయంగా అడిగింది ప్రియ. దానికి విద్య, ఆ రోజు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నప్పుడు అప్పుడే నీలిమ తన తల్లి వైపు చూసి
కళ్ళెగరేస్తూ, ఒసేయ్, నువ్వు నన్ను, మా అమ్మని, మా ఫ్యామిలీని జైల్లో పెట్టిస్తున్నావు. నువ్వు ప్రశాంతంగా ఇప్పుడుండొచ్చు అని అనుకుంటున్నావా? విద్య, లేదు. నువ్వు ఏ ప్రేమ కోసమైతే వాడి పక్కలో పడుకున్నావో, వాడి ఫ్యామిలీ కూడా దూరం అవుతారు వాడికి నీకు. వాడి అమ్మ బాబుకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదంట. నువ్వంటే అసహ్యమంట. వాళ్ళ ఫ్యామిలీని నడి రోడ్డుపైకి తెచ్చాడంట కదా నీ బాబు. అప్పులన్నీ అన్నీ శివాంష్ వాళ్ళ నాన్న నెత్తిపై నెట్టి అలాంటి దాన్ని నెట్టేశాడు. అలాంటి దాన్ని ఎక్కడెక్కడో కష్టాలు పడి మళ్ళీ ఆస్తిని, డబ్బుని, పరపతిని సంపాదించుకొని మళ్ళీ పోయి నిన్ను, నీ కుటుంబాన్ని చేరదీయడానికి వాళ్ళకు బుద్ధి లేదా? పైగా నిన్ను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. మా అన్నయ్య పక్కలో పడుకున్నావు. ఇప్పుడు నువ్వు అన్నీ అన్నీ మర్చిపోయి వాడిని పెళ్లి చేసుకున్నా వాడికి ఉంపుడు గత్తెగా అవుతావు. ఇదే మాట వాళ్ళ అమ్మా నాన్న వాడి మొహం పైన అంటారు. నిన్ను ఇంట్లోకి రానివ్వరు. అప్పుడేం చేస్తావు అని నీలిమ అనింది. సరితతో ఆ మాట చెప్పేసరికి సరిత ఎప్పుడు విద్యను ఒక్క మాట కూడా అనదు. అలాంటిది లాగి పెట్టి కొట్టింది విద్యను. విద్య బాధగా సరిత వైపు చూసేసరికి కొంచెమైనా బుద్ధుందా విద్య? ఫస్ట్ నుంచి చెప్తున్నా, వాళ్ళ మాటలు వినకు 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 అని. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. చేతులారా నీ ప్రేమను నువ్వే కాలదన్నుకున్నావు అని అనేసరికి ఆమె ఇంకా బాధ ఎక్కువైపోయి అలాగే నేలపై కూర్చుండిపోయింది. ప్రియ తన దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని, అక్క, అత్తయ్య, మామయ్య, మీ నాన్న అలా చేసినందుకు కూడా ఎప్పుడు బాధపడలేదక్క. మీరైనా ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉన్నారు అని అనుకున్నారు. ఆ రోజు ఆయన అనడం వల్లే కదా అత్తయ్య, మామయ్య మిమ్మల్ని మిమ్మల్ని వెతకలేదు. నీతో అక్క మేం రాలేకపోయింది, నిన్ను వెతుక్కుంటూ రాలేకపోయింది ఆయన వల్లే. కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావని తెలిసి బావ నీకోసం వచ్చాడు. తన ఫ్యామిలీకి తెలియకుండా నీ పరిస్థితిని చూసి బావ తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చాడు. అత్తయ్య, మామయ్యకు జరిగిందంతా చెప్పాడు. కానీ అప్పటికే నీకు పెళ్ళైపోయింది. నీ మెడలో ఉండే ఆ తాళి అడ్డుపడింది. దాన్ని తెంచి తీసుకురావచ్చు. కానీ మీ అమాయకమైన మొహం గుర్తొచ్చినప్పుడల్లా బావ చిత్రవద అనుభవించేవాడు. తనతో గడిపిన జ్ఞాపకాలు ఏవి నీకు గుర్తులేవు అని బాధపడేవాడు. నీ దగ్గరికి రాలేక, అక్కడ ఉండలేక ఎన్నోసార్లు సూసైడ్కి ట్రై చేశాడు. మేము ఎంతో ట్రై చేసిన తర్వాత అత్తయ్య, మామయ్య బావని మార్చడానికి చాలా ట్రై చేసిన తర్వాత కొద్దిగా బయటకొచ్చాడు. కానీ నీ గురించి తెలిసిన క్షణాన అత్తయ్య, మామయ్య కూడా ఆపలేదు బావని. అవన్నీ అవన్నీ నిన్ను తెచ్చుకోమన్నారు. నిన్ను అప్పుడెలా చూసేవాళ్ళో ఇప్పుడు కూడా అలాగే చూస్తామన్నారు. నిజం చెప్పాలంటే నువ్వు దొరికావు అని, నువ్వు క్షేమంగా ఇంటికి రావాలని వాళ్ళు ఇప్పుడు అన్ని పుణ్యక్షేత్రాల్లో నీ పేరుపై పూజలు చేయించడానికి వెళ్ళారు. ఇప్పటికైనా హ్యాపీగా నువ్వు ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు అక్క. నువ్వు బావని చాలా ఏడిపించేశావు, తప్పు చేశావు అని ప్రియ చెప్పేసరికి చాలాసేపు మోకాళ్ళపై అలాగే కూర్చొని వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నేను తప్పు చేశా అంటూ తన చెంపల్ని తానే వాయించుకుంటూ పిచ్చిదానిలా తన జుట్టు పీక్కుంటూ ఏడుస్తూనే ఉంది. అలా దాదాపు అప్పటికే సమయం ఈవినింగ్ కావస్తూ ఉంటే బయట లైట్గా వర్షం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పటికే ఆలస్యం చేశాను అని అనిపించి పరిగెత్తుకుంటూ లేచి శివాంష్ దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. కానీ అప్పటికే అక్కడున్న ఆ ఇంటి వాచ్మ్యాన్ కీస్ వేస్తూ కనిపించాడు. అతడు కీస్ వేస్తూ ఉంటే సార్ లేరా అని అడిగింది. దానికి అతడు మేడం అది అని ఏదో ఇబ్బందిగా చెప్పబోతూ ఉంటే అప్పుడే డ్రైవర్ కార్ అక్కడికి వచ్చి మీరేంటి అమ్మాయి గారు ఇక్కడ అన్నాడు. నేను శివాంశిని కలవాలి బాబాయ్, ప్లీజ్ తన్ని కలవాలి అని ఏడుస్తూ అడిగింది. దానికి ఆయన బాధగా సార్ వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోమని చెప్పారంట కదమ్మా అనేసరికి విద్య బేలగా చూసింది. నాకు మీ కథ తెలుసమ్మా,
బాబుగారు మిమ్మల్ని ఎంత ప్రేమించారో కూడా తెలుసు. మీరు ఆయన్ను వెళ్ళిపోమ్మని ఉండాల్సింది కాదమ్మా. ఆయన ప్రతి ఒక్క క్షణం కవచంలా మీకు కావలి కాశారు. వాళ్ళు మిమ్మల్ని నరకం చూపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు. వాళ్ళని కొట్టాలి అన్నంత కోపం కూడా వచ్చేది ఆయనకు. కానీ మిమ్మల్ని చూస్తూ సైలెంట్గా ఉన్నారు. ఆయన తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం, వాళ్ళని ఏదో ఒకటి చేయడం నిమిషంలో పని. కానీ మీకు మీరుగా వాటన్నిటిని తెంచుకొని రావాలి అని ఆయన అనుకున్నారు అనేసరికి విద్య గట్టిగా, ఎక్కడికెళ్ళాడు బాబాయ్ నా శివాంష్ అని అడిగింది. దానికి ఆయన, ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా బాబుగారు, వెళ్ళిపోతున్నాడు అనేసరికి అంతే. ఒక్క క్షణం ఆ మాట వినగానే అక్కడి నుంచి పరుగు తీసింది. తనకు చీకటి పడితే బయటికి వెళ్ళటానికి తను భయపడుతుంది. రోజు ఇంటి గేట్ దాటినప్పుడు కూడా భయం వేసేది. అర్ధరాత్రి ఏదైనా తన అత్తయ్య రాత్రి టైంలో బయట పని చేయమన్నప్పుడు భయపడిపోతూ ఉండేది. అలాంటిది చుట్టూరా వర్షం, బోరున గాలి, చుట్టూరా జనాలు కూడా లేరు, చీకటిగా ఉంది. అయినా కూడా వినకుండా పిచ్చి దానిలా పరిగెడుతూ ఉంది. దాదాపు చాలాసేపు పరిగెత్తిన తర్వాత అక్కడికి చేరుకుంది. కానీ ఆలస్యం అయిపోయింది. అబ్రాడ్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిపోయింది. అందువల్లే తను అక్కడే కూర్చొని నేలపై ఏడవడం మొదలుపెట్టింది పిచ్చిదానిలా. ఏడుస్తూనే ఉంది. తల కిందికి నేలపైపు చూస్తూ, ఎందుకురా నేను వెళ్ళిపోమంటే ఎందుకెళ్ళిపోయావు? నువ్వు ఎప్పుడు చెప్పేవాడివి కదా, నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోనని. ఇప్పుడెందుకు వెళ్ళిపోయావు? ఒక్క మాట అంటే వెళ్ళిపోతావా? నీది ప్రేమేనా? అస్సలు కాదు. నువ్వు నాకు కావాలి, ప్లీజ్ వెనక్కి వచ్చే శివాంష్ అంటూ పిచ్చిగా ఏడుస్తూ ఉంది. అప్పుడే ఎవరిదో చెయ్యి తన తలపై పడేసరికి ఆ స్పర్శ అర్థమయ్యి పైకి చూసింది. తన మొహంపై వర్షం చినుకులు పడుతూ ఉంటే మొహం సరిగ్గా కనిపించక వాటిని తుడుచుకుంటూ అతని వైపు చూసి గట్టిగా నిలబడి ఉన్న అతడి కాళ్ళను గట్టిగా చుట్టేసి, నన్ను క్షమించరా, నీలాంటి మంచోణ్ణి, గొప్పోణ్ణి నేను వదులుకోవాలనుకున్నా. నా ప్రాణం పోయినా నేను నిన్ను వదిలేయను. నువ్వు నాకు కావాలి, నాతో ఉండిపోవా ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉంది. అతడు వెళ్ళిపోమన్నావు కదే, మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడు కోపంగా. ఆమె ఉక్రోషంగా అతన్ని కొడుతూ, నేను వెళ్ళిపోమన్నా నువ్వు నన్ను మర్చిపోయి వెళ్ళిపోతావా? అయినా వెళ్ళిపోమ్మంటే అలా ఎందుకెళ్ళిపోయావురా అంటూ అతడి కాలర్ని పట్టుకొని అతని పెదాలను అందుకొని ముద్దు పెట్టింది. తనివి తీరక నుదుటిపై పెట్టి, చెంపలపై పెట్టి, బుగ్గలపై పెట్టి, నువ్వు మాటివ్వడం కాదు, నేను మాటిస్తున్నా. నీకు నువ్వుగా నన్ను వదిలించుకోవాలి అనుకున్నా కూడా నిన్ను అస్సలు వదిలేయను, ప్రాణం పోయినా అని అంటూ హక్ చేసుకుంది. ఆ తర్వాత దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత వీళ్ళు ఇండియా నుంచి వచ్చే ముందే సరితతో ఒక చిన్న బిజినెస్ క్లాత్ స్టోర్ని ఓపెన్ చేయించాడు శివాంష్. ఆమెకంటూ కొంచెం డబ్బు కూడా ఇచ్చాడు. అలా ఆమె కూడా సెటిల్ అయిపోయింది. ఇక మంచి అబ్బాయిని చూసుకొని తానే పెళ్లి చేసుకుంది. తన పాపతో తన హ్యాపీ లైఫ్. ఇంకా విద్య సంగతికి వస్తే తను భయపడినట్టు అస్సలు లేదు తన జీవితం. ఎంతో సంతోషమైన జీవితం. అత్తామామ పొరపాటున కూడా ఒక్క మాట కూడా దెప్పి పొడవరు. నీ పేరెంట్స్ ఇలా చేశారు అని ఇంకా వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఒక్క క్షణం కూడా గతం తాలూకా జ్ఞాపకాలను శివాంష్ ఆమెకు గుర్తు రానివ్వడు. ఒకవేళ గుర్తుకు చేసుకుంటుంది అనే ఆలోచన వచ్చినా ఆమెను ప్రేమతో మురిపిస్తూ మైమరిపిస్తూ ఉంటాడు. అలా అందమైన జీవితం. సంవత్సర కాలంలో విద్య చాలా మారింది. ఆమె చేత అక్కడే చదువు కూడా ఆమెకు చెప్పిస్తూ ఆమెకంటూ ఒక ఐడెంటిటీ, ఆమె కాళ్ళపై ఆమె నిలబడాలి అని ట్రై చేస్తూ ఆమెను హ్యాపీగా చూసుకుంటూ ఉన్నాడు శివాంష్. విద్య చాలా తెలివైంది, ఈజీగా నేర్చుకుంటుంది. అలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒకరోజు ధీరజ్ మరియు శివాంష్ ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే ధీరు, అన్నయ్య, నాకు ఇండియాలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు జైల్లో జైలర్గా వర్క్ చేస్తున్నాడు.
అది ఎక్కడంటే వాళ్ళుండే వాళ్ళే విద్య, అత్తయ్య వాళ్ళు అని ఏదో చెప్తూ ఉంటే శివాంష్ కోపంగా చూశాడు. సారీ అన్నయ్య, అదే వాళ్ళిప్పుడు ఆ జైల్లో లేరంట. అడిగితే వాళ్ళు ఉన్నారనే రికార్డ్స్ కూడా లేవంట. ఏమయ్యారు వాళ్ళు అని అడిగాడు ధీరు. ఇవన్నీ నీకవసరం లేదు ధీరు అని చెప్పి శివాంష్ అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు అతడి పెదాలపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. నేను దాని దగ్గర మాత్రమే తగ్గి ఉంటా. అది నా ప్రాణం. కాబట్టి దాని ఒంటిపై ఎన్ని దెబ్బలు పడ్డాయో అన్నింటికీ లెక్క సరిచేయాలి కదా! అంత ఈజీగా ఎలా వదిలేస్తానురా వాళ్ళని? చావు వచ్చేంత వరకు నరకం అంటూ ఏంటో వాళ్ళకు చూపించాలి. శివాంష్ ఒక్కరి మీద ఎవరి మీదైనా శివాంష్ దృష్టి మళ్ళితే వాడు అధఃపాతాళానికి వెళ్ళిపోవాల్సిందే అని ఈవిల్ స్మైల్తో వాళ్ళ హ్యాపీ సంతోషాలతో ఈ కథ ముగిసింది. వాళ్ళు ఎక్కడున్నారో శివాంష్కి మాత్రమే తెలియాలి. ఇదండి ఇవాల్టి కథ ముగింపు. ఇంకా రాస్తే ఇంకా ఇంకో ఎపిసోడ్ అవుతుంది. కానీ ఈ కథ నచ్చిందో లేదో మీకు నాకు అర్థం కాలేదు. అందుకే ఈ కథని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ ఎపిసోడ్తోనే కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఇంతసేపు కష్టపడి పెట్టా. ప్లీజ్ కామెంట్ ఇచ్చి లైక్ ఇవ్వండి.